నమస్తే, వెల్కమ్ టు టీసెట్ మనోమిత్ర కార్యక్రమం. ఎస్, మన పిల్లల భవిష్యత్ మన చేతుల్లోనే ఉంది అని తరచూ మనం మాట్లాడుకుంటూ ఉంటాం. కానీ ఆ చేతులు ఇప్పుడున్న రోజుల్లో మొబైల్ స్క్రీన్ పైన ఎక్కువ ఉంటున్నాయని అసలు ఈ మాట ఎంత ఆందోళనకరంగా ఉంది మనకి. ఎస్, సో మనం కేవలం ఆటల గురించి మాత్రమే మాట్లాడుకోవట్లేదు. ఆటలు అలవాట్లుగా ఆ తర్వాత మొదలై అదే వ్యసనంగా మారుతున్న ఒక గేమింగ్ ప్రపంచం గురించి మాట్లాడుకుంటున్నాం అనమాట. ఎస్, అయితే చిన్న పిల్లల నుంచి టీనేజర్ల వరకు కూడా రాత్రులు నిద్ర మానేసి చదువును నిర్లక్ష్యం చేస్తూ పక్కనున్న అంటే మనుషులతో మాట్లాడకుండా ఒక వర్చువల్ ప్రపంచంలో వాళ్ళు బతుకుతున్నారు, జారిపోతున్నారని చెప్పుకోవచ్చు మనం. సో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. అసలు మా పిల్లవాడు ఎందుకు ఇలా మారిపోతున్నాడు, మా మాట వింటాడా లేదా, సో దీనిని మేము ఎంతవరకు అంటే ఎలో చేయాలి, అనుమతించాలి అనే ఇలాంటి ఎన్నో క్వశ్చన్స్ వాళ్ళ మైండ్లో రన్ అవుతున్నాయి అనమాట. సో దీన్నంతా బేస్ చేసుకొని పిల్లల్లో వీడియో గేమ్స్ వ్యసనం అనే ఒక టాపిక్ మనం తీసుకున్నాం ఈరోజు. సో దీనికోసం గేమింగ్ వ్యసనం కనుక మానసిక శారీరక కుటుంబ కారణాలను వివరిస్తూ ఇలాంటి ఎన్నో విషయాలు మనతో షేర్ చేసుకోవడానికి కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ డాక్టర్ దేవికా రాణి గారు మనతో పాటు ఉన్నారనమాట. నమస్తే మేడం. నమస్తే అండి. సో మేడం, వెల్కమ్ టు ద స్టూడియో. యా, అయితే ఈ వీడియో గేమ్ వ్యసనం అంటే అసలు ఏంటి మేడం? ఈ వ్యసనం అంటే ఏంటి? వ్యసనం అంటే అడిక్షన్ మనకు తెలుసు. యూజువలీ మనం డ్రగ్స్ గురించి ఎక్కువగా అడిక్షన్ అనగానే మనకు అదే గుర్తొస్తుంది. కానీ రకరకాల అడిక్షన్స్ ఉన్నాయి. ఎప్పుడైనా మనకి క్లాసిఫికేషన్ ఆఫ్ డిజార్డర్స్, ఇంటర్నేషనల్ క్లాసిఫికేషన్ ఆఫ్ డిజార్డర్స్లోని ఇప్పుడు మనం ఈరోజు మాట్లాడుకుంటుంది గేమింగ్ డిజార్డర్. సో ఇది గుర్తింపబడింది, ఇది ఒక డిజార్డర్గా, అంటే ఇది ఒక జబ్బుగా గుర్తింపబడింది. ఎప్పుడు ఇది జబ్బు అంటామంటే ఎప్పుడైతే గేమింగ్ పెట్టిన తర్వాత వాళ్ళకి కంట్రోల్ తప్పిపోతుంది. అంటే మానేయాలన్నా మానేయలేకపోవడం, తీవ్రంగా అంటే అన్ని పనులు మానేసుకునేసి ఆట మీదే ధ్యాస పెట్టడం, వేరే యాక్టివిటీస్ని నెగ్లెక్ట్ చేయడం. వేరే యాక్టివిటీస్ అంటే ఏంటి, ఈవెన్ మనం ఈ గేమింగ్ డిజార్డర్లో పిల్లల్ని చూస్తాం, వాళ్ళ స్నానం, ఆహారం అన్నీ కూడా, స్లీప్, అంటే న్యాచురల్లీ డైలీ యాక్టివిటీస్ని కూడా నెగ్లెక్ట్ చేసి మరి గేమింగ్లో ఎంగేజ్ అవ్వడం. ఎప్పుడైతే హార్మ్ఫుల్ కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తున్నారని తెలిసినా, ఏంటి ఆ హార్మ్ఫుల్ కాన్సిక్వెన్సెస్, అకాడమిక్ ఎక్సలెన్స్ నుండి డిగ్రేడ్ అయిపోతున్నారు, రిలేషన్షిప్లో ఇష్యూస్ వస్తున్నాయి, గొడవలు అవుతున్నాయి ఇంట్లో, లేకపోతే ఆరోగ్య సమస్యలు వచ్చాయి, నిద్ర సమస్యలు వచ్చాయి, ఈవెన్ కొంతమంది పిల్లలు అయితే కళ్ళంతా రెడ్గా అయిపోతాయి, అంటే స్క్రీన్ టైం ఎక్కువ ఉండి. సో కొన్ని మానసిక సమస్యలు వస్తాయి. ఇవన్నీ వచ్చినా కూడా ఆపలేకపోవడం. సో ఇవన్నీ ఎప్పుడైతే కనిపిస్తాయో దీన్ని వ్యసనంగా పరిగణిస్తాం. జస్ట్ మొదలుపెట్టి ఆడేసి టైం అయిపోగానే బయటకు వచ్చి మిగతా యాక్టివిటీస్ చేసినప్పుడు వీ డోంట్ కాల్ ఇట్ యాజ్ అడిక్షన్. సో ఈ ఇంటర్నెట్ గేమింగ్ అడిక్షన్ ఆర్ గేమింగ్ అడిక్షన్ అనేది ఈ సిమ్టమ్స్ ఉన్నప్పుడు మాత్రం దాన్ని మనము అదొక జబ్బుగా పరిగణిస్తాం. అయితే సాధారణ గేమ్స్కి అంటే మామూలుగా ఆడుకునే గేమ్స్కి ఈ వీడియో గేమ్స్కి మధ్య ఉన్న ఆ డిఫరెన్స్ ఏంటి మేడం? మనం ఎలా గుర్తించాలి దాన్ని? మీరు సాధారణ గేమ్స్ అంటే ఫిజికల్ గేమ్స్ అంటున్నారు. ఫిజికల్ గేమ్స్లో ఏమవుతుందంటే మనకి హోల్ బాడీ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్. అంటే అది అండ్ మైండ్. సర్టన్ ఇండోర్ గేమ్స్ ఉంటాయి, అక్కడ స్కిల్ ఉంటుంది. లైక్ మీరు చెస్ ఆడినప్పుడు లేకపోతే దానిలో యూ హ్యావ్ టు హ్యావ్ ఎ మెంటల్ ఎబిలిటీస్ని వాడతాము. క్యారమ్స్ అంటాం, మన స్కిల్ గేమ్ అది. ఓకే, హౌ యు ఆర్ కాయిన్స్ని ఎలా వేస్తాము, మన స్కిల్స్ అక్కడ ఉపయోగిస్తాం. అంటే మనలో పొటెన్షియల్ని ఆ గేమ్స్ బయటకు తీసుకొస్తాయి. ఫిజికల్ గేమ్స్ ఉంటాయి, లైక్ బాస్కెట్బాల్, క్రికెట్, వేర్ మన స్టామినా ఎంత ఉంది. సో ఆల్ దీస్ గేమ్స్లో ఏమవుతుందంటే ఒక ఎబిలిటీని ఎన్హాన్స్ చేస్తుంది. అది మన మానసిక ఎబిలిటీ అవ్వచ్చు, ఇమోషనల్ ఎబిలిటీ అవ్వచ్చు, ఫిజికల్ ఎబిలిటీ అవ్వచ్చు. అండ్ అదే కాకుండా సోషల్ ఎబిలిటీ కూడా. అంటే కొన్ని టీమ్ గేమ్స్ ఉంటాయి, నా కోఆర్డినేషన్ ఎలా ఉంది, మోటివేషన్ ఎలా ఉంది, విన్ అవ్వడానికి నేనేం చేస్తున్నాను, స్ట్రాటజీస్ ఉపయోగిస్తున్నాం. సో ఆల్ దీస్ ఆర్ లైక్ ఓవరాల్ గ్రోత్ అనేది మామూలు గేమ్స్లో వీల్ సీ వాట్ ఎవర్ ఐ హ్యావ్ మెన్షన్ ఆ గేమ్స్లో. ఇక్కడ ఆన్లైన్లో ఏమవుతుందంటే మనం వర్చువల్గా వీఆర్ కనెక్టింగ్ టు ద డిఫరెంట్ పీపుల్. సో ఎక్కువగా మీకు ఈ గేమింగ్ వాళ్ళు అట్రాక్ట్ చేసేది ఏంటంటే, ల్యూర్ చేసేది చిల్డ్రన్ని సమ్ కైండ్ ఆఫ్ క్యారెట్, అంటే నేను ఈ లెవెల్ విన్ అవ్వాలి అంటే మోస్ట్లీ వైలెంట్ గేమ్సే ఎక్కువ చూస్తూ ఉంటాం. కొన్ని గేమ్స్ ఉంటాయి వేర్ క్రియేటివ్ ఎబిలిటీ కూడా ఉంటుంది. కానీ అది ఏమవుతుందంటే ఒక వ్యక్తికి అంటే అక్కడే పరిమితం అవుతుంది. నాట్ ఆల్ ఆర్ బ్యాడ్, బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్
మన క్రియేటివ్ అబిలిటీస్ న్యాచురల్గా వాడేదానికంటే దిస్ ఇస్ ఆర్టిఫిషియల్గా యు ఆర్ యూజింగ్ దెమ్ అనమాట. అది బిగ్ డిఫరెన్స్ ఒకటి. ఇంకోటి ఇక్కడ ఓవరాల్ మన పొటెన్షియల్ని వాడట్లేదు, యు ఆర్ ఓన్లీ యూజింగ్ యువర్ లిటిల్ బిట్ ఆఫ్ మెంటల్ ఎబిలిటీస్ అంతే. కానీ ఇట్ ఈస్ డ్రైనింగ్ అవుట్ యువర్ ఇమోషనల్ ఎబిలిటీస్, యువర్ ఫిజికల్ ఎబిలిటీస్. అక్కడ ఒక గ్యాప్ క్రియేట్ అవుతుంది. అండ్ నా సోషల్ ఎబిలిటీస్ కూడా యు ఆర్ నాట్ కనెక్టింగ్ విత్ ఎవ్రీబడి, రియల్ రిలేషన్షిప్స్ లేవు. మీరు ఇంట్రొడక్షన్లోనే చెప్పా వర్చువల్ రిలేషన్షిప్స్. సో యూ డోంట్ నో హూమ్ యు ఆర్ టాకింగ్ టు ఎట్ ఆల్, ఎందుకంటే మనం ఫిజికల్ కాంటాక్ట్ లేదు, కమ్యూనికేషన్ ప్యాటర్న్స్ ఆర్ నాట్ హెల్దీ ప్యాటర్న్స్ అక్కడ. సో ఇవన్నీ కూడా డ్రాబ్యాక్, దట్స్ అ బిగ్ డిఫరెన్స్ ఐ వుడ్ సే. ఎస్, ఇది రెండు ప్లెజర్ ఇస్తుంది. సో ఎడిక్షన్ ఎప్పుడు అవుతుంది అంటే ద ప్లెజర్ సీమ్స్ టు బీ 10 times హయ్యర్ దెన్ ద నార్మల్ వన్, కాబట్టి మోస్ట్ ఆఫ్ ద పీపుల్ గెట్ హుక్ టు దీస్ కైండ్ ఆఫ్ ఆన్లైన్ గేమ్స్. ఓకే. సో మ్యామ్, అంటే ఇప్పుడున్న జనరేషన్ పిల్లలకి ఈ వీడియో గేమ్స్ అనేవి ఎంత ఎఫెక్ట్ చూపిస్తున్నాయో నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బట్ ఎందుకు ఇప్పుడున్న పిల్లలు వాటికి అంత అట్రాక్ట్ అవ్వడానికి ఏంటి మెయిన్ రీజన్ ఎలా ఉంటుంది? మీరు కారణాలు కానీ విశ్లేషణ చేసుకుంటే బేసికలీ పోస్ట్ కోవిడ్లో మనం ఎక్కువగా ఈ ఎక్స్పోజర్ టు ద గ్యాడ్జెట్, అది ఈజీలీ యాక్సెసిబిలిటీ, మనకి నెట్వర్క్ వచ్చేసింది, ఇంటర్నెట్ ఫ్రీ అన్లిమిటెడ్ యాక్సెస్ వచ్చింది. అదే కాకుండా ఈ గేమింగ్ వరల్డ్ అందరికీ కూడా సెక్యూరిటీ రీజన్స్తోని పేరెంట్స్ స్టార్టెడ్ గివింగ్ మొబైల్స్, అదే అంటే ఎడ్యుకేషన్ పర్పస్గా స్మార్ట్ ఫోన్స్ అనేది చేతిలోకి వచ్చాయి. అండ్ ఇట్ ఈస్ గివింగ్ మల్టిపుల్ ఆప్షన్స్ ఫర్ ద పర్సన్. ఈవెన్ పీపుల్ ఆర్ వాచింగ్, టీవీ చూడడం మానేస్తారు, దే ఆర్ వాచింగ్ ద కంటెంట్ ఓన్లీ ఇన్ ద మొబైల్స్. సో అంటే ఒక గ్యాడ్జెట్ విచ్ ఈస్ గివింగ్ మల్టిపుల్ ఫంక్షన్ గ్యాడ్జెట్ ఒక చేతిలో ఉంది. అండ్ మనకి అన్లిమిటెడ్ విత్ అ లిటిల్ బిట్ ఆఫ్ మనీ వీ కెన్ బై లాట్ ఆఫ్ ఇంటర్నెట్. ఇదే కాకుండా అనేక కారణాలు కానీ చూసుకుంటే గేమింగ్ ప్రపంచంలో ఏంటంటే పిల్లల్ని ల్యూర్ చూసే విధంగా గ్రాఫిక్ డిజైనింగ్, అది ఒకటి. అదే కాకుండా ఫస్ట్ అన్నీ కూడా ఫ్రీగా స్టార్ట్ అవుతాయి, అంటే ఫస్ట్ లెవెల్ 2 ఫ్రీగా స్టార్ట్ అయ్యి తర్వాత ఇన్ గేమ్ పర్చేసెస్గా మారుతాయి. సో ఇన్ గేమ్ పర్చేసెస్ అంటే ఏంటి, నేను నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలంటే పే చేయాలి, అప్పటికి ఉత్సాహం వచ్చేస్తుంది, యు ఆర్ ఆన్ ట్రాక్, ద చైల్డ్ ఈజ్ ఆన్ ట్రాక్. ఇంకా హీ కీప్ ఆన్ పెస్టరింగ్ ద పేరెంట్స్, అది కొను ఇది ఓన్లీ 100 రూపీసే, 50 రూపీసే, ఆల్ దీస్ థింగ్స్ ఏవి అవుతాయి. ఎప్పుడైతే అంతే కదా అని స్టార్ట్ అవుతుంది, సో అది కొన్ని లెవెల్స్ వెళ్ళే వరకు ఇది ఫైన్. సో అంటే ఆ గేమింగ్ డిజైనింగ్ ఎలా ఉంటుందంటే నేను ఎప్పుడు కూడా అది విడిచిపెట్టలేనంత విధంగా దే విల్ ఎంగేజ్. అండ్ ఎప్పుడైతే పాయింట్స్ ఇవ్వడం, కొన్ని లూట్ బాక్సెస్ అంటాం, అంటే ఇంకోటి పుష్ నోటిఫికేషన్స్ అంటాం, అంటే గేమింగ్ స్టార్ట్ అయిన తర్వాత పీపుల్ వాళ్ళకి గ్యాడ్జెట్స్లోని దే కీప్ ఆన్ గెట్టింగ్, ఇదిగో నీకు పలానా రివార్డ్ వస్తుంది, పలానా రోజు వస్తుంది. సో ఆల్ దీస్ విల్ బీ అట్రాక్టింగ్ ద చైల్డ్. నాకు ఇది వచ్చింది, there are certain games, I got this skin, now I have to use, they will wait for that. సో ఇలాంటివి ఏంటంటే ఎప్పుడు కూడా ఇట్ ఈస్ ఎంగేజింగ్ ద చైల్డ్. సో అలాంటి యాప్స్ ఉన్నప్పుడు ఏంటంటే ద చైల్డ్ ఈజ్ ఆల్వేస్ అట్ ద బ్యాక్ ఆఫ్ ద మైండ్, స్కూల్ నుండి రాగానే ఈరోజు ఏం నోటిఫికేషన్ వచ్చింది, నాకు ఏం రివార్డ్స్ వచ్చాయి, వీటిని ఎలా నేను వాడుకోవచ్చు, నాకు సూపర్ ఎబిలిటీస్ వస్తాయి, సో ఐ కెన్ ప్రొసీడ్ విత్ ద గేమ్. సో ఎప్పుడు కూడా దట్ ఈస్ అ కైండ్ ఆఫ్ అ టెక్నాలజీ ద గేమింగ్ పీపుల్ విల్ యూస్. అండ్ ఎప్పుడైతే ఈ ఇన్ యాప్ పర్చేసెస్ ఉంటాయో అవి కూడా ఏం చేస్తాయంటే దే కీప్ ఆన్ పుషింగ్ యూ అండ్ లూర్ యూ టు బై దట్. సో విత్ లిమిటెడ్ మనీ అండ్ ఆల్ ఇట్ బికమ్స్ లైక్ అ బిగ్ మనీ, మనం లాట్ ఆఫ్ కేసెస్ కూడా చూసాము. సో ఇది ఒకటి. నెక్స్ట్ ఒకటి ఏంటంటే ఇక్కడ వచ్చే ప్లెజర్ దే ఆర్ నాట్ గెటింగ్ ఎనీవేర్ ఎల్స్, దట్ ఈస్ అనదర్ థింగ్, ద చైల్డ్ వాంట్స్ టు గెట్ హుక్ టు ఇట్. అదే కాకుండా యాక్సెసిబిలిటీ ఉండడంతో ఇంకొకటి పేరెంటల్ సూపర్విజన్, పేరెంటల్ రీజన్స్ కూడా వీఆర్ ఫైండింగ్ దీస్ డేస్. అండ్ గ్యాడ్జెట్ చేతిలో ఉంది, చైల్డ్ హ్యాస్ అ డిఫరెంట్ రూమ్, సో యాక్సెసిబిలిటీ టు యూస్ దిస్ విల్ బీ హై. సో ఇవన్నీ కూడా కూటమిగా చెంది వీ కెన్ సే కారణాలు వేర్ ద చైల్డ్ ఈజ్ గెటింగ్ ఇన్ టు దిస్ ఈ గేమింగ్ ప్రపంచంలోకి వెళ్ళడానికి, అక్కడే ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి అండ్ రాలేకపోవడానికి కూడా కారణాలు, బికాస్ ఆఫ్ ద ప్లెజర్ వాట్ హీ ఈస్ గెటింగ్. రైట్. ఎస్, చూస్తున్నారు కదా పిల్లల్లో వీడియో గేమ్స్ వ్యసనం ఎంతలాగా అడిక్ట్ అవుతున్నారు, అసలు ఎందుకు దానికి వ్యసనం అవుతున్నారు అనేది టాపిక్ కోసం మనం మాట్లాడుకుంటున్నామండి. ప్రతి ఒక్క పేరెంట్, ప్రతి ఒక్క పిల్లవాడు చూడాల్సిన
టాపిక్ ఇది, వినాల్సిన టాపిక్. సో మ్యామ్, ఇప్పుడు ఈ ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ గేమింగ్ వ్యసనాన్ని ఒక వ్యాధిగా గుర్తించిందా? అదే స్టార్టింగ్లో వాట్ ఈస్ గేమింగ్ డిజార్డర్ అన్నగానే ఎస్, మన ICD-10 క్లాసిఫికేషన్ 11 క్లాసిఫికేషన్లోని ఇది ఒక జబ్బుగా గుర్తించడం అనేది జరిగింది. ఓకే. సో ఆ జబ్బు లక్షణాలు కూడా మనం ఇందాకే మాట్లాడుకోవడం జరిగింది. అయితే మ్యామ్, ఇది పిల్లల్లో ఎవరైతే చిన్నపిల్లలు ఉంటారో వాళ్ళలో ఏ వయసు నుంచి ప్రారంభమవుతుంది ఈ వ్యసనం, గేమింగ్ వ్యసనం అనేది? యూజువల్లీ స్టాటిస్టిక్స్ చూస్తే 6-7 సంవత్సరాల నుండి అని అంటాము, కానీ పోస్ట్ కోవిడ్లోని ఎక్కువగా చూసింది ఏంటంటే ఈవెన్ చాలా చిన్న చిన్న పిల్లలు, అంటే టాడ్లర్ ఏజ్ నుండి కొన్ని యాప్స్ ఉంటాయి, చిన్న చిన్న గేమ్స్, యాక్చువల్లీ లెర్నింగ్ గేమ్స్ అవి. సో మెల్లగా ఏమవుతుందంటే పేరెంటల్ కంట్రోల్స్ లేనప్పుడు ఆ గేమ్స్ కాస్త ఏంటంటే కొద్దిగా ల్యూక్రేటివ్ అయిపోతుంది. చైల్డ్ గెట్ సో హుక్ టు ఇట్ టు ప్లే. అవన్నీ కార్టూన్ క్యారెక్టర్ లానే ఉంటాయి. సో ఒక రీసెంట్గా ఒక జస్ట్ ఒక స్టడీ సర్వే లాగా చేయడం జరిగింది. మెనీ ప్రీ స్కూల్స్కి వెళ్ళడం అండ్ అక్కడ చిల్డ్రన్, ఇప్పుడు కోవిడ్ తర్వాత అడ్మిట్ అయినటువంటి చిల్డ్రన్లోని ఏంటిది ఛాలెంజెస్ ద స్కూల్ ఈజ్ ఫేసింగ్ అని. సో బేసికల్లీ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ కంప్లైంట్ చేసింది అంటే అట్లీస్ట్ ఒక 10-15 స్కూల్స్ వెళ్ళడం జరిగింది. ఎక్కువగా ఏంటంటే గ్యాడ్జెట్ లేకపోతే తినకపోవడం, అంటే ద అసోసియేటెడ్ బిహేవియర్స్ బికమ్ వెరీ స్ట్రాంగ్. సో వాళ్ళు ఎప్పుడు కూడా గ్యాడ్జెట్ ఏంటంటే మీరు టీవీ పెట్టి చూసి తినమంటే కాదు, ఇవి ఇచ్చి ఏదో సంథింగ్ దే హ్యావ్ టు ఆపరేట్ ఇన్ దట్, అంటే ఆ స్లో those are all the games with the toddler. So they are so hooked to it, ante they have to do something, they have to engage with the gadget. Akkada adi samasya, engaging with the gadget ante they are getting some kind of pleasure. Itu varaku oka 10 years back TV pettesesi annam petti కూర్చుని చూస్తూ తినేయండి అంటే that is like, you know, you have a common program and ikkada alla kaadu. So child is demanding na sonta gadget నాకు కావాలి, either phone or something where they want to watch what they want to watch or they want to engage with the gadget. So that is something, అది సమస్య అనేది. అంటే ఇప్పుడు చూసుకుంటే సమస్య అంత ఎర్లీ స్టేజ్లోనే మొదలవుతుంది. క్రమేణా ఎర్లీ ఎలిమెంటరీ స్కూల్ నుండి we see lot of cases people are getting, you know, hooked to this gaming. సో రకరకాలు అడాలసెంట్ ఏజ్కి వచ్చేసరికి డిఫరెంట్ కైండ్ ఆఫ్ గేమ్స్, మోస్ట్లీ లాట్ ఆఫ్ చిల్డ్రన్ గేమింగ్ ఎవరైతే కంప్లైంట్ చేస్తారో దే ఆర్ హుక్ టు దిస్ కైండ్ ఆఫ్ అ గేమింగ్ వేర్ వైలెన్స్ ఈజ్ మోర్ ఇన్వాల్వ్డ్. అంటే అక్కడ లాట్ ఆఫ్ కిల్లింగ్ ఈజ్ హ్యాపెనింగ్. సో యూ కెన్ అండర్స్టాండ్ ఎలాంటి ఇమోషన్స్ వాళ్ళలో ఇవోక్ అవుతాయి. సో అది ఎక్కువగా అడాలసెంట్ చిల్డ్రన్లో చూస్తున్నాం. క్రమేణా పెరుగుతున్న కొద్దీ డిఫరెంట్ గేమ్స్ అనేవి ఉన్నాయి. ఇంకటి ఈవెన్ ఆస్టానిషింగ్ ఫ్యాక్ట్, లాస్ట్ ఇయర్ నాకు వచ్చిన కేసెస్లో, అంటే లాస్ట్ 1 yearలోని మోస్ట్ ఆఫ్ ద చిల్డ్రన్ ఫ్రమ్ డిఫరెంట్ ఏమంటారు కంట్రీస్ నుండి ఐ హ్యావ్ అ కేసెస్ వేర్ ఆల్ ద పీపుల్ వాంటెడ్ టు కనెక్ట్ టు ద ప్రొఫెషనల్ గేమింగ్ మీద ఒక మొక్కు చూపడం. అంటే అది కూడా ఒక ప్రొఫెషన్గా, అంటే నేను ఒక ఈ గేమ్స్ ఈ స్పోర్ట్స్లో కూడా నేను ఒక ప్రొఫెషనల్ ప్లేయర్ అవుతాను అన్న, అంటే దట్ వాజ్ సంథింగ్ న్యూ ఐ వాజ్ హియరింగ్. సో అలాగా కూడా ఉన్నటువంటి వాళ్ళు, అంటే అట్రాక్ట్ అవుతున్న యువత చాలామంది ఇప్పుడు చూస్తున్నాం. సో దట్ ఈజ్ అది గుడ్డా బ్యాడా అన్నది మనం ఇప్పుడు వీఆర్ వాచింగ్ ద ట్రెండ్స్ హ్యాపెనింగ్ హియర్ రైట్ నౌ. రైట్. సో మ్యామ్, ఇప్పుడు మనం మాట్లాడుకున్న దాన్ని బట్టి మీరు వినే ఉంటారు ఐ థింక్ సో, అంటే గేమ్స్ ఎంత లెవెల్కి వెళ్ళిపోయినాయి. ఈ గేమ్స్ పిల్లల్లోనే కాదు, టీనేజర్స్లో కూడా. మీరు ఈ గేమ్ విన్నారో లేదో, ఇది ఒక మూవీ కూడా వచ్చి రావడం జరిగింది. అంటే ఒక గేమ్, దాని తర్వాత ఒక మనిషిని చంపిన తర్వాత వాళ్ళు నెక్స్ట్ లెవెల్కి వెళ్తారని చెప్పి, అంతలాగా ఎందుకు గుర్తించలేకపోతున్నారు అంటే పెద్దవాళ్ళు కూడా? ఇప్పుడు బేసికల్లీ ఇందాక మాట్లాడుకున్నాం సిమ్టమ్స్, ఎంగేజింగ్, అంటే అదొక ప్రపంచంగా మారిపోయిన తర్వాత వ్యసనపరులు. ఇప్పుడు మనం కామన్గా డ్రగ్స్ గురించి మాట్లాడతాం, అరే అంత హెల్త్ పోగొట్టుకొని మానసిక సమస్యలు తెచ్చుకొని కాళ్ళు చేయి పోగొట్టుకున్నా కూడా ఎందుకు వదలలేకపోతున్నాడు అని. బికాజ్ అవుట్ సైడర్గా మనకు అది అనిపిస్తుంది, ఇన్ని నష్టాలు అవుతున్నాయి ఎందుకు వెనక్కి రావట్లేదు. అడిక్షన్లో ఒక డిపెండెన్సీలో సిమ్టమే అది. ఏంటంటే నాకు ఎన్ని నష్టాలు అవుతున్నా కూడా దాన్ని నేను లెక్క చేయకపోవడం అండ్ ఇదే ప్రపంచంగా భావించడం అండ్ దీనిలో ఇచ్చే సంతోషం ఇంకా దేనిలోని వాళ్ళకి దొరకకపోవడం, దట్ ఈస్ అ మెయిన్ రీజన్.
అంటే మనకి ఆ బ్రెయిన్ అండ్ బిహేవియర్ అలా అసోసియేట్ అయిందంట. జరిగేటువంటి లోపల మన బ్రెయిన్లో యూనో ద ఫీల్ గుడ్ కెమికల్స్ ఇచ్చేటువంటి థ్రిల్ దే ఆర్ నాట్ గెట్టింగ్ ఎనీవేర్ ఎల్స్. సో ఇక్కడ మీరు ఇందాక ఒక సైట్ చేశారు ఎగ్జాంపుల్, లైక్ వేర్ ద కిల్లింగ్ ఈస్ హ్యాపెనింగ్. సో వర్చువల్లీ ద లాట్ ఆఫ్ ఫ్యాంటసీ మూవీస్ హ్యావ్ కమ్ వేర్ రియాలిటీకి వర్చువల్ రియాలిటీ అన్న వర్డ్ కూడా వాడాం. కొన్నిసార్లు ఏమైపోతుందంటే వెన్ దే ఆర్ దే స్టార్ట్ యునో కొన్ని అవతార్స్లో వెళ్ళి దే విల్ ప్లే యాజ్ సో దే స్టార్ట్ పర్సనేటింగ్ దోస్ క్యారెక్టరిస్టిక్స్. అంటే ఒక ఆల్టర్డ్ కాన్షియస్ స్టేట్ వాళ్ళలో వచ్చేస్తుంది. అండ్ దే స్టార్ట్ బిలీవింగ్ నేను కూడా అలా అయిపోయాను, నాకు అబిలిటీస్ ఉన్నాయి అంటే ఇంకా చాలా డీప్గా యు ఆర్ కనెక్టింగ్ టు దట్ పర్టికులర్ అవతార్ ఆర్ క్యారెక్టర్. సో ఇలాంటప్పుడు ఏంటంటే వ్యత్యాసం తెలియకపోవడం, వాట్ ఈజ్ రియాలిటీ, వాట్ ఈజ్ ఫ్యాంటసీ అన్నది. సో ఆ వ్యత్యాసం తెలియనప్పుడు ఏంటంటే you land up doing certain things thinking that hey I'm not harming anything, it is just a game. Kani the what they are ending up doing, that's a fantasy thing, but still you know most of the people why they believe it is idi ante because they still believe they are playing the game. Okay. For example, so konni risk task, the game we have seen PUBG and oka game, lot of people have lost their lives also. So adentante escalate aina tarvata they feel that I had a case where this boy wanted to die with the people, you know, nenu top player ga number 1 player ga nanu andaru prapancham gurtinchali, appadi varaku aadtanu, even if I die in that there is no point because I will become popular. Yes. So teenagers lo వచ్చే కేసెస్ లో we see that basically popularity అంటే నేను ఫాస్ట్ గా ఎస్కలేట్ అయిపోయి నేను ఒక 20 ఏళ్ళు కష్టపడితే వచ్చే గుర్తింపు నాకు ఆన్లైన్ దీని ప్లాట్ఫామ్లోని నాకు తొందరగా వస్తుంది. అదే కాకుండా దేర్ ఈజ్ అనదర్ కాన్సెప్ట్ ఏంటంటే చాలా యూట్యూబర్స్ ఉన్నారు, సో హూ ప్రమోట్స్ దీస్ గేమ్స్. సో మీరు ఎప్పుడు వెళ్ళి ఆఫ్టర్ దిస్ యూ జస్ట్ చెక్ నో కొన్ని గేమ్స్ ఎలా ప్లే చేయాలి, వాళ్ళు కొన్ని అవతార్స్ ఎలా తెచ్చుకోవాలి, స్కిన్స్ ఎలా తెచ్చుకోవాలి, లేకపోతే లూట్ బాక్సెస్ని ఎలా తెచ్చుకోవాలి, దే విల్ టీచ్ యూ హ్యాక్స్. సో దే బికమ్ సో పాపులర్ డూయింగ్ ఇట్. అండ్ వాళ్ళు ఎలాగా ఆడాలి, నువ్వు ఎలాగ ఇది ఎస్కలేట్ అవ్వాలి, సో వాళ్ళు ఒక ఆన్లైన్ క్లాసెస్ కూడా పెడతారు వీళ్ళకి. సో దీస్ కిడ్స్ యూనో వీళ్ళు అలాంటి వాటికి అలాంటి గ్రూప్స్కి దే బికమ్ సబ్స్క్రైబర్స్. So and what the children, you know, I have you know counseled oka 8th class boy. So this boy felt నేను ఈ ప్రొఫెషన్ ఎంచుకుంటే ఐ కెన్ మేక్ అ క్విక్ మనీ, ఐ కెన్ బి యూట్యూబర్, నేను ఇంట్లో కూర్చుని ఎలా ఆడాలో చెప్పేస్తే నాకు సబ్స్క్రైబర్స్ వస్తారు, అండ్ హీఈస్ మేకింగ్ రియల్లీ మనీ. అండ్ దట్ ఈస్ వాట్ మేడ్ హిమ్, అంటే ఆ రివార్డ్ విచ్ మేడ్ హిమ్ టు గివ్ అప్ అదర్ కెరియర్స్. అండ్ నేను ఒక గేమర్ అవుతాను, ప్రొఫెషనల్ గేమర్ అవుతాను, లేకపోతే గేమింగ్ తయారు చేస్తాను, ఇంతకంటే పాపులర్ గేమ్ చేస్తాను, అండ్ ఆల్ దాట్ యునో. సో దిస్ ఈజ్ మై వరల్డ్ అన్నట్టు. సో ఇలాగా ఎంగేజ్ అయినప్పుడు మనకి రివార్డ్ వచ్చినప్పుడు దట్ బికమ్స్ అ రీఇన్ఫోర్సింగ్ బిహేవియర్, అంటే అది ఒక స్ట్రాంగ్ బిహేవియర్ అయిపోతుంది. అండ్ వీ వాంట్ టు డూ ఇట్ అగైన్ అండ్ అగైన్. సో దట్ ఈస్ అ కైండ్ ఆఫ్ అ కనెక్షన్ యూ మేక్ విత్ దట్ పర్టికులర్ గేమ్. ఓకే. అయితే మేము అంటే తల్లిదండ్రులు జనరల్గా మనకు ఎప్పుడూ అబ్జర్వ్ చేస్తూనే ఉంటారు, పిల్లలు 24 గంటలు పిల్లలు తల్లిదండ్రులతోనే ఉంటారు. బట్ ఈ ఇనిషియల్గా వచ్చే సిమ్టమ్స్ని ఎందుకు ఐడెంటిఫై చేయలేకపోతున్నారు పేరెంట్స్? అదే ఇండికేటర్స్ అంటాం, ఎర్లీ ఇండికేటర్స్. ఏ జబ్లోనైనా మనకి ఇలా గేమింగ్లో కూడా బేసికల్లీ పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ, ఎందుకంటే 70% ఆఫ్ ద చైల్డ్ స్పెండ్స్ ద టైమ్ ఇన్ ద స్కూల్ ఒకటి, ఆ తర్వాత ఇంట్లో. సో ఇద్దరూ గమనించాల్సింది ఏంటంటే ఎప్పుడైతే చైల్డ్ బిహేవియర్లో మార్పు వచ్చింది, ఫిజికల్ యూనో చేంజెస్ వచ్చాయి. ఫిజికల్ చేంజెస్ ఏంటిది, సరిగా బ్రష్ చేసుకోవట్లేదు, నిద్ర యూనో కళ్ళంతా బ్లాక్ అయిపోయాయి, అయితే రెడ్గా అయిపోయాయి, చీకాగ్గా ఉన్నాడు, దెర్ ఈజ్ ఇంపల్సివిటీ ఉంది, అంటే తొందరపాటుతనం ఉంది, ఇరిటేబుల్ అయిపోతున్నాడు ఈజీగా. ఇవన్నీ కూడా ఎర్లీ వార్నింగ్ సైన్స్ సంథింగ్ ఈజ్ రాంగ్. Not necessarily games, but something ఏదో నాట్ ఓకే విత్ మై చైల్డ్. తిండి తినట్లేదు సరిగా, లేకపోతే నిద్రపోవట్లేదు,
అండ్ మోస్ట్ ఆఫ్ ద టైం నైట్స్ మేల్కొని ఉంటున్నాడు, సరిగా డ్రెస్అప్ అవ్వట్లేదు, స్నానం క్విక్గా చేసేస్తున్నాడు, అది కాకుండా సీక్రెసీ బిహేవియర్ ఉంటుంది, ఏది కూడా ఐ కాంటాక్ట్ చేసి కూర్చుని మాట్లాడట్లేదు. దీస్ ఆర్ ఆల్ ద చేంజెస్ యూ సీ ఇన్ దెమ్. అండ్ మెంటల్ చేంజెస్లో యాంగ్జైటీ ఎక్కువైపోయింది, ఆర్ ఎల్స్ లో మూడ్, అంటే విన్ అయినప్పుడు హ్యాపీగా ఉంటారు, పోయినప్పుడు దే ఫీల్ సో సాడ్ అండ్ డిప్రెస్డ్ యాజ్ ఇఫ్ ఇట్స్ ఎండ్ ఆఫ్ ద వరల్డ్. సో డిప్రెసివ్గా మాట్లాడడము అలాంటివి ఉంటాయి. లేకపోతే ఇంకొన్ని చేంజెస్ ఉంటాయి. వీ హ్యాడ్ వన్ కేస్ వేర్ దిస్ బాయ్ స్టార్టెడ్ సడన్లీ యూజింగ్ ఆల్ ద కస్ వర్డ్స్. ఏంటి సడన్గా మా అబ్బాయి ఎక్కడ నుండి నేర్చుకుంటున్నాడు, పేరెంట్ వెళ్ళి స్కూల్లో కంప్లైంట్ చేస్తే నో వీ డోంట్ ఎంకరేజ్ దట్ కైండ్ ఆఫ్ థింగ్, స్టిల్ టీచర్ సెడ్ వీ విల్ వాచ్ హిమ్. బేసికల్లీ ఈ ఆన్లైన్ మల్టీప్లేయర్ గేమింగ్లో వెళ్ళినప్పుడు దిస్ బాయ్ ఈస్ కనెక్టెడ్ విత్ ద డిఫరెంట్ పీపుల్ ఫ్రమ్ డిఫరెంట్ కంట్రీస్. సో యూజువల్లీ వాళ్ళు ఆడేటప్పుడు ఏంటంటే దే ఆల్ యూజ్ దిస్ కైండ్ ఆఫ్ లాట్ ఆఫ్ బ్యాడ్ వర్డ్స్. So this guy started picking up thinking, oh idi trend, everybody in Australia ila vaartunnaru, UK lo ila vaartunnaru, everybody is doing it, so I also can do it. So that is something, and ఎక్కువగా junk food, అంటే ఆ గేమ్ ఆడుతూ ఒక చేత్తోని ఇంకో చేత్తోని హీస్ హ్యావింగ్ అంటే యాక్టివ్గా ఉండడానికి అడాలసెంట్ చిల్డ్రన్ maybe not drugs but Red Bulls లేకపోతే chips, this kind of which they keep them high, and lot of sugary carbonated drinks. So ఇవన్నీ కూడా గమనించినప్పుడు the child is buying that stuff, సీక్రెట్ మెయింటైన్ చేస్తాడు, రూమ్లో బయటికి రావట్లేదు, అన్హైజీనిక్గా ఉన్నాడు, అండ్ యాంగ్జైటీ సిమ్టమ్స్ ఉన్నాయి, కొన్ని కైండ్ ఆఫ్ బిహేవియర్ ఇష్యూస్ ఉన్నాయి, ఇరిటేట్ అయిపోవడం, గొడవ చేయడం, ఆర్గ్యుమెంట్ చేయడం, అకాడమికల్లీ డిక్లైన్ అవుతున్నాడు, అంటే అట్లీస్ట్ అబవ్ యావరేజ్ ఉంటే స్టూడెంట్ యావరేజ్, బిలో యావరేజ్, అండ్ హీఈస్ మిస్సింగ్ క్లాసెస్, యాబ్సెంట్ అవ్వడం, ఏదో ఒక వంక చెప్పడం, అండ్ నిద్రపోకపోవడం. ఆల్ దీస్ ఎప్పుడైతే అబ్జర్వ్ చేస్తున్నామో then you have to see that something is not okay with the child, and all of a sudden గా రావివి ఒక ప్యాటర్న్ గా క్రమేణా వస్తూ ఉంటాయి. ఈవెన్ దేర్ ఇస్ అ కేస్ వేర్ దిస్ బాయ్ వాజ్ అంటే పేరెంట్స్ ఎప్పుడైతే గుర్తించారో ఈ అబ్బాయి ఎక్కువగా ఎప్పుడు ది సిస్టమ్ దగ్గరే ఉంటున్నాడు అని, ఎప్పుడైతే దే ట్రై టు హైడ్ అంటే కంట్రోల్ చేయడం మొదలు పెట్టారు, దిస్ బాయ్ స్టార్టెడ్ స్టీలింగ్ ద ఫోన్ అండ్ కీపింగ్ ఇట్ ఇన్ అ బాత్రూమ్, లేకపోతే ఎక్కడైతే వెతకరో అలాగా. మనము ఎక్కువగా ఆల్కహాలిక్స్ అడిక్ట్స్లో చూస్తాము, దాచిపెట్టి తాగడము అట్లాగా. సో దిస్ బాయ్ స్టార్టెడ్ హైడింగ్ ఇన్ వేరియస్ ప్లేసెస్. ఎప్పుడైతే వీళ్ళు ఇంటర్నెట్ ఆఫ్ చేసేసారో, అంటే పేరెంట్స్ ఏం చేశారు అంటే పాస్వర్డ్ మార్చేశారు. సో దిస్ బాయ్ స్టార్టెడ్ గెట్టింగ్ ఇంటర్నెట్ ఫ్రమ్ అవుట్ సైడ్ అండ్ హీ స్టార్టెడ్ సర్చింగ్ హౌ టు హ్యాక్. అంటే అది చేయడానికి యూ వెంట్ టు ఎనీ లెన్స్ అండ్ హీ స్టార్టెడ్ స్టీలింగ్. నువ్వు నాకు పాస్వర్డ్ ఇస్తే సంథింగ్ ఫ్రమ్ ద నైబర్ హీ ఈజ్ మేకింగ్ అ డీల్ వితౌట్ ద నాలెడ్జ్ ఆఫ్ పేరెంట్స్. అంటే వ్యసనం అవడానికి ఇవన్నీ కూడా స్ట్రేంజ్ బిహేవియర్స్ ఎప్పుడైతే చూస్తామో కిడ్లో అప్రమత్తంగా ఉండాలి, ఇమీడియట్గా అటెండ్ అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్. ఓకే మ్యామ్. అయితే మ్యామ్ కంపారిటివ్లీ కంప్యూటర్ లేదా కన్సోల్ గేమ్స్ కంటే కూడా ఈ మొబైల్ గేమ్స్ ఎక్కువగా ఎందుకు అడిక్ట్ అయిపోతున్నారు పిల్లలు? బికాస్ మొబైల్ ఒకటి హ్యాండీ, యూ కెన్ టేక్ ఇట్ ఎనీవేర్. కంప్యూటర్ అంటే యూ హ్యావ్ టు సిట్ అండ్ దెన్ యూ హ్యావ్ టు ప్లే, అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ మనకి వెనకాల నుండి ఎవరైనా చూస్తున్నారా సంథింగ్ లైక్ దాట్ యూ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ కాన్షియస్నెస్ ఉంటుంది. మొబైల్ అంటే యూ కెన్ క్యారీ ఇట్ ఎనీవేర్. చాలా మంది సీక్రెట్గా ఆడతారు, ఈవెన్ రాత్రి దుప్పటి కప్పుకొని ఆడడం, మంచం కిందకి వెళ్ళిపోయి ఆడడం. దే ఫైండ్ ఏ ప్లేస్ బికాస్ డెఫినెట్లీ పేరెంట్స్ విల్ నాట్ సే హే వై ఆర్ యూ డూయింగ్ దిస్ అని అడుగుతారు కనపడితే. సో దిస్ ఈస్ అ ఈజీ యాక్సెస్. అదే కాకుండా మనకి యాప్స్ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటాయి. కొన్నిసార్లు సిస్టంలో డౌన్లోడ్ చేసి పెట్టడం కంటే మొబైల్ అంటే దిస్ ఇస్ వాట్ వై వీ కీప్ ఆస్కింగ్ దట్ క్వశ్చన్. మొబైల్లో ఇట్ ఈస్ ఈజీ ఫ్రెండ్లీ యాక్సెస్. ఎక్కువగా ఈ ఇన్ పర్చేస్ గేమ్స్ ఎవరైతే ఉన్నారో పిల్లలు దే ఫైండ్ ఇట్ బికాస్ మోస్ట్ ఆఫ్ ద పేరెంట్స్ టు మొబైల్ బ్యాంకింగ్. సో వాళ్ళకి ఆటో సేవ్ పాస్వర్డ్స్ అంటే ఈజీగా నేను డౌన్లోడ్ చేసే ఈజీగా పర్చేస్ చేసేయచ్చు. బై ద టైమ్ దే రియలైజ్, పేరెంట్ రియలైజెస్ that is where
ఆల్రెడీ దిస్ బాయ్ ఈజ్ ఎంజాయింగ్ ద ఫ్రూట్ ఆఫ్ ఇట్ అనమాట. సో దట్ ఈస్ హ్యాండీ. ఒకటి సీక్రెట్గా ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు, ఆడొచ్చు, అండ్ ఎవరి ఇంటర్ఫియరెన్స్ ఉండదు, డిస్టర్బెన్స్ ఉండదు, ఆంక్షలు ఉండవు. సో దట్ ఈస్ వేర్ దే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ విల్ ప్రిఫర్, అండ్ ఇట్స్ ఎ యూజర్ ఫ్రెండ్లీ మోస్ట్ ఆఫ్ ద టైమ్. సో మ్యామ్, అదేవిధంగా ఇప్పుడు పిల్లల మెదడులో ఎలాంటి చేంజెస్ కారణంగా ఈ మొబైల్ గేమ్స్కి ఎక్కువగా అడిక్ట్ అవుతున్నారు అనుకోవచ్చు మనం? యూజువల్లీ మనము ఏదైనా ఇష్టమైన పని చేసినప్పుడు మనకి ఒక ప్లెజరబుల్ యాక్టివిటీస్కి కొన్ని న్యూరో ట్రాన్స్మిటర్స్ రిలీజ్ అవుతాయి. ఎస్పెషలీ ఇక్కడ కాంటెక్స్లో డోపమిన్, అలాగే చాలా న్యూరో ట్రాన్స్మిటర్స్ ఉన్నాయి. డోపమిన్ ఈజ్ కూడా ఫీల్ గుడ్ కెమికల్. సో అది ఎప్పుడు న్యాచురల్ బిహేవియర్స్ ఏంటి, సపోజ్ మీరు ఒక మంచి గుడ్ న్యూస్ విన్నా, లేకపోతే మీరు అనుకున్నది ఏమైనా సడన్గా మీకు ఈరోజు రిజల్ట్స్ వచ్చాయి, యూ గాట్ ఫస్ట్, అండ్ యూ విల్ బీ ఎక్స్ప్రెసింగ్ యువర్ హ్యాపీనెస్, రైట్? సో ఎందుకంటే ఆ న్యూస్ వినగానే దట్ డోపమిన్ విల్ బీ రిలీజ్డ్. అయితే ఏమవుతుందంటే ఎప్పుడైతే ఈ ప్లెజరబుల్ యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో, ఇది గేమింగ్ ఈజ్ అ ప్లెజరబుల్ యాక్టివిటీ ఫర్ అ చైల్డ్ ఆర్ హూఎవర్ ప్లేస్. సో ఎప్పుడైతే ఈ డోపమిన్ రిలీజ్ అవుతుందో అదొక రివార్డ్ లాగా ఉంటుంది. అంటే నాకు దాని నుండి వచ్చిన సంతోషం ఈజ్ అ రివార్డ్ ఫర్ మీ. ఈ రివార్డ్ కోసము మన బ్రెయిన్ ఎప్పుడు కూడా ఇట్ లుక్స్ ఫర్, ఎందుకంటే మా హ్యూమన్ బిహేవియరే సీకింగ్ ప్లెజర్, అవాయిడింగ్ పెయిన్. సో ఎప్పుడైతే ఈ ప్లెజర్ కోసం మనం వేరియస్ యాక్టివిటీస్ చేస్తూ ఉంటామో, దానిలో ఇప్పుడు ఈరోజు మాట్లాడేది ఒక గేమింగ్ యాక్టివిటీ. సో ఎప్పుడైతే గేమింగ్ జరిగినప్పుడు ద చైల్డ్ ఈస్ ప్లేయింగ్, హీఈస్ బీయింగ్ హ్యాపీ. సో ఆ సంతోషం కోసం యూ స్టార్ట్ చేసింగ్ దట్ హ్యాపీనెస్. సో ఈ క్రమేణా ఏమవుతుందంటే ఇంత సరిపోలేదు, అరగంట కాదు, గంట కాదు, 2 గంటలు, అంటే యూ స్టార్ట్ చేసింగ్ దట్ హై. ఓకే. సో అంటే ద మోర్ డోపమిన్ రిలీజ్ యు ఆర్ ఆస్కింగ్ ఫర్, బికాస్ ఇట్ ఈస్ గివింగ్ యూ హ్యాపీనెస్. అన్ఫార్చునేట్లీ ఏమవుతుందంటే న్యాచురల్ రివార్డ్ ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి మనకి. సపోజ్ మీరు వెళ్ళారు, స్కేటింగ్ చేశారు, లేకపోతే బ్యాడ్మింటన్ ఆడారు, అపోనెంట్ పైన విన్ అయ్యారు, దట్ ఆల్సో గివ్స్ ప్లెజర్, ఆర్ ద యాక్టివిటీ ఇట్ సెల్ఫ్ విల్ గివ్ ప్లెజర్. ఇక్కడ ఏంటంటే ఈ యాక్టివిటీ ఎప్పుడైతే గేమింగ్లో ఎంగేజ్ అయిన యాక్టివిటీ ఉందో, ఇక్కడ రివార్డ్ డెఫిషియన్సీ వచ్చేస్తుంది. అంటే నేను చేసింది సరిపోవట్లేదు, ఈ డోపమిన్ సరిపోవట్లేదు, ఐ నీడ్ మోర్ అండ్ మోర్. సో దట్ ఈస్ వేర్ పీపుల్ గెట్ టాలరెంట్, అంటే ఎక్కువ సమయం స్పెండ్ చేస్తున్నారు సేమ్ ప్లెజర్ కోసం. సో దట్ ఈస్ వాట్ ఈస్ ద కెమికల్ విల్ మేక్ అ పర్సన్ డూ. ఈ వ్యసనాలకి మూల కారణం ఏంటంటే పర్సన్ లైక్స్ దట్ సో మచ్, అండ్ న్యాచురల్ రివార్డింగ్ ఎక్స్పీరియన్సెస్ కంటే ఈ వ్యసనాలు ఇచ్చే ఎక్స్పీరియన్సెస్ 10 ఇంతలు ఎక్కువగా ఉంటుంది ఆ థ్రిల్. డోపమైన్ అనే ఇది ఏదైతే ఉందో అంటే పిల్లల్లో ఎలాంటి కీ రోల్ ప్లే చేస్తుంది అంటారు? అది ఎవ్రీ హ్యూమన్ కి ఇట్స్ అ ఫీల్ గుడ్ కెమికల్. నాకు సంతోషం కావాలి అంటే ఆ సంతోషకరమైన యాక్టివిటీ చేసినప్పుడల్లా ఇట్ విల్ బి రిలీజ్డ్, అండ్ అది ఆఫ్టర్ సమ్ టైమ్ యూ బికమ్ నార్మల్. ఇక్కడ ఏమవుతుంది, ఈ వ్యసనంలోని వెన్ వీ డిస్క్రైబింగ్ బ్రెయిన్ లో ఏమవుతుందంటే ఐ నీడ్ మోర్ అండ్ మోర్ టు ఫీల్ ద సేమ్ థింగ్. అంటే ఆ ప్లెజర్ కోసం నేను ఇంకా ఎక్కువ అంటే ఎక్కువ చేస్తుంటాను. దట్ ఈస్ వేర్ ఐ బికమ్ డిపెండెంట్ ఆన్ దట్ పర్టికులర్ యాక్టివిటీ. ఫర్ ఎగ్జాంపుల్ న్యాచురల్ రివార్డింగ్, మీరు ఇక్కడ వెళ్తూ సమ్ ప్లేస్లో ఒక బిర్యానీ అవుట్లెట్ వెళ్ళారు, తిన్నారు, బాగా నచ్చింది, యూ రిమెంబర్ దట్ మెమరీ ఉండిపోతుంది. సో వెన్ ఎవర్ యూ రికలెక్ట్, ఈ రోడ్లో వెళ్ళటే పలానా దగ్గర తిన్నాను, దట్ ఈస్ వెరీ గుడ్, అండ్ యూ కీప్ ఆన్ షేర్ చేసినప్పుడు కూడా యూ ఫీల్ దట్ ఎమోషన్, రైట్, అసోసియేటెడ్ విత్ దట్. ఇది మన మెమరీ సెంటర్లో ఉండిపోతుంది. సో ఎప్పుడైతే ద చైల్డ్ ఎర్లీ బిహేవియర్స్ లైక్ నేను పలానా గేమ్ వాడినప్పుడు నాకు బాగా అనిపించింది, ఇప్పుడు గేమ్ వదిలేయండి, చాలామంది సీరియల్స్కి అడిక్ట్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు, చూసినప్పుడు యూ ఫీల్ గుడ్, దట్ ఈస్ గివింగ్ యూ సమ్ కైండ్ ఆఫ్ ప్లెజర్ వేర్ యువర్ మెమరీ రివార్డ్ పాత్వే క్రియేట్ అవుతుంది మన బ్రెయిన్లో, అండ్ ఇట్ రిమెంబర్స్ హే దీస్ యాక్టివిటీస్ గివింగ్ దిస్ ప్లెజర్, సో ఇట్ విల్ పుష్ యూ టు డూ ఇట్, వై డోంట్ యూ డూ ఇట్ మోర్. సో చాలామంది ఇప్పుడు మనకు ఓటీటీ వచ్చిన తర్వాత మనం వారానికి ఒకసారి ఎపిసోడ్ వెయిట్ చేయక్కర్లేదు. సో బింజ్ వాచింగ్ చేస్తూ ఉంటాం. వై? బికాస్ ఇట్ ఈస్ గివింగ్ మీ ఎనార్మస్ అమౌంట్ ఆఫ్ ప్లెజర్. సో అది అయిపోగానే యూ స్టార్ట్ ఎగ్జిబిటింగ్ ద సిమ్టమ్స్. సో వై ఇట్ ఈస్ హ్యాపెనింగ్? బికాస్ ఐఎమ్ చేసింగ్ దట్ డోపమిన్ రిలీజ్ ఇన్సైడ్. అది వెంటనే ఆ యాక్టివిటీని రిపీటెడ్గా బిహేవ్ చేస్తూ ఉంటే, రిపీటెడ్గా అది రిలీజ్ అవుతుంటే ఐఎమ్ ఫీలింగ్ గుడ్. క్రమేణా మనకు అర్థం కాని విషయం ఏంటంటే ఐఎమ్ టేకింగ్ మోర్ అండ్ మోర్ ఎంగేజింగ్ ఇన్ దిస్ యాక్టివిటీ ఇన్ ఆర్డర్ టు ఫీల్ ద సేమ్ ఎఫెక్ట్ లేటర్. దాన్ని మనం టాలరెన్స్ అంటాం.
అంటే ఇంతవరకు 10 నిమిషాలు ఆడితే వచ్చేది, ఇప్పుడు నేను గంట ఆడితే కానీ ఐఎమ్ నాట్ గెటింగ్ దట్ ఫీలింగ్. అంటే ఇంకా ఐ ఫీల్ ఇన్అడిక్వేట్, ఇంకా చేయాలి ఇంకా రావాలి. సో దట్ ఈస్ వేర్ రాత్రంతా ఆడేస్తూ ఉంటారు. అంటే దే ఫర్గెట్ ద టైమ్ బికాస్ దే ఆర్ చేసింగ్ దట్. ఇంకా ఐ నీడ్ దట్ ప్లెజర్. సో దట్ ఈస్ వేర్ దే గెట్ ఇన్ టు దట్ లూప్ అనమాట, లూప్ ఆఫ్ దట్ డిపెండెన్సీ ఆర్ అడిక్షన్. ఓకే. అదేవిధంగా ఈ మేడం పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద సరైన దృష్టి పెట్టకపోవటము, లేకపోతే వాళ్ళు లోన్లీనెస్గా ఫీల్ అవటం వల్ల కూడా ఈ గేమ్స్కి అడిక్ట్ అయ్యే ఛాన్స్ ఉందా? కారణాలు ఉన్నాయి. పేరెంట్స్ సూపర్విజన్, మనం ఇందాక ఎందుకు చైల్డ్ అడిక్ట్ అవుతాడో అనేక కారణాలు చూసాము. ఒకటి అది ల్యూరింగ్, అంటే గ్రాఫిక్ డిజైనింగ్ వల్ల, లేకపోతే ద వే ద గేమ్స్ ఆర్ మేడ్, ఇవే కాకుండా పేరెంటల్ సూపర్విజన్. ఇప్పుడున్న బలమైన కారణాల్లో చూసుకుంటే మాత్రం పేరెంట్స్కి సరైన సమయం గడపలేకపోవడం, అంటే బోత్ వర్కింగ్ పేరెంట్స్ ఉండడం అండ్ చైల్డ్ మీద ఇంట్రెస్ట్, అంటే వాళ్ళు అలసిపోయి వస్తారు, ఏం చేస్తున్నాడో తెలీదు. అండ్ ఇంకోటి ల్యాక్ ఆఫ్ సూపర్విజన్ అండ్ ఇండిపెండెంట్ ఎక్కువగా, అంటే న్యూక్లియర్ ఫ్యామిలీస్లోని సూపర్విజన్ లేకపోవడం. సో ఈవెన్ నానీస్ పెట్టుకున్నా కూడా ఏంటంటే దే కెన్ జస్ట్ వాచ్ ఓవర్ అంతే, కానీ దే డోంట్ సీ వాట్ ఎగ్జాక్ట్లీ ద చైల్డ్ ఈస్ డూయింగ్. అండ్ అడాలసెంట్కి దే డోంట్ హ్యావ్ నానీస్. సో ఎక్కువగా ఇప్పుడు ఉన్నటువంటి అర్బన్ సిటీస్లో సమస్య ఏంటంటే చైల్డ్కి ఇండిపెండెంట్ స్టడీ రూమ్ కానీ లేకపోతే ఇది ఉండడం వల్ల, అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ దే ఆర్ రిలయింగ్ ఆన్ అ గ్యాడ్జెట్స్ ఫర్ దేర్ అకాడమిక్ పర్పసెస్ కూడా. సో వీ హ్యావ్ అ చైల్డ్ వేర్ father made him to sit opposite to him and do a project. This boy started opening multiple screens. Ante enta technically his father felt I'm watching him, kani that boy was doing what he is supposed to do. ఆ తర్వాత when father felt he is doing lot of hard work and all, వన్ డే హిజ్ అదర్ చైల్డ్ దేనికనో వెళ్ళి చూస్తూ అదేంటి నువ్వు అప్పటి నుండి గేమ్స్ ఆడుతున్నావు. దెన్ ఫాదర్ రియలైజ్డ్ ఆల్ దీస్ డేస్ హీస్ ఫూలింగ్ మీ. అంటే మనం సూపర్వైజ్ చేస్తున్న ఆర్ వి రియల్లీ డూయింగ్ ప్రాపర్ సూపర్విజన్, అది ఒకటి. ఈ గేమింగ్ అడిక్షన్లో అనదర్ థింగ్ చూసేది ఏంటంటే పేరెంటల్ కంట్రోల్స్ లేకపోవడం. మోస్ట్ ఆఫ్ ద టైమ్ లాట్ ఆఫ్ యాప్స్ హ్యావ్ అ పేరెంటల్ కంట్రోల్స్. అది కానీ మనకు తెలియకపోవడం, లేకపోతే అది కంట్రోల్ పెట్టుకోలేకపోవడం వల్ల కూడా ఏంటంటే when the child is doing it, parental control loni you will get notification, are you purchasing, are you doing, are you engaging in this, something like that, right? So adi lekapovam kuda kontamandi ante teliyakapodanlo andaru parents tech savvy kaadu. So akkada adi oka drawback. Child is a quick learner. ఎందుకంటే హిస్ ఫోకస్ ఇస్ టు లెర్న్ అబౌట్ హౌ టు గేమ్ అండ్ హౌ నాట్ టు మేక్ ద పీపుల్ అరౌండ్ హిమ్ నో అబౌట్ వాట్ హీస్ డూయింగ్. సో కాబట్టి చైల్డ్ ఈజ్ వెరీ క్లియర్ అబౌట్ వాట్ హీ వాంట్స్. సో ఇక్కడ గ్యాప్ ఒకటి న్యూక్లియర్ ఫ్యామిలీస్ అండ్ పేరెంట్స్ కూడా వాళ్ళ టెన్షన్స్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ దేర్ దే డిస్ప్లేస్. అంటే ఇప్పుడు చైల్డ్తో మాట్లాడే ఆ కమ్యూనికేషన్ అనేది తక్కువైపోవడం, హెల్దీ అండ్ సిట్టింగ్ టుగెదర్ అండ్ హ్యావింగ్ మీల్. లేకపోతే అనదర్ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్, పేరెంట్స్ కూడా ఎంగేజింగ్ దెమ్సెల్వ్స్ ఇన్ ద మొబైల్స్ ఆఫ్టర్ కమింగ్ బ్యాక్ ఫ్రమ్. వాళ్ళు కూడా మొబైల్ పెట్టుకొని చేతిలో ఉండడం, దే ఆర్ బిజీ విత్ దేర్ వర్చువల్ వరల్డ్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ సో అక్కడ క్వాలిటీ టైం లేకపోవడము. And parent also is getting engaged in other activities, like they are using their own mobiles. Child has an access to it, ante okay, nobody is disturbing anybody here. So that is gives him a freedom to do. And lot of parents ఈ కాలంలో ఏంటంటే మేము డబ్బు కట్టేస్తున్నాం, స్కూల్ పంపించేస్తున్నాం, సో దే ఆర్ ద పీపుల్ హూ హ్యాస్ టు టేక్ కేర్ ఆఫ్ అకాడమిక్స్ ఆఫ్ మై చైల్డ్, డోంట్ ఇన్వాల్వ్ అస్ అనే పేరెంట్స్ ఎక్కువగా we keep hearing those cases. ఆ ఎంగేజ్మెంట్ లేనప్పుడు చైల్డ్ విల్ గెట్ అ ఫ్రీ హ్యాండ్. they don't know unless రిపోర్ట్ కార్డ్ వచ్చే వరకు పేరెంట్స్ ఆర్ నాట్ అవేర్ వెదర్ ద చైల్డ్ ఈజ్ what is happening with the child. They assume everything is taken care in the school. సో వాళ్ళ రోల్ దే ఫీల్ ఇట్ ఈస్ లిమిటెడ్ ఇన్ దేర్ ఎడ్యుకేషన్. అలాంటి ప్లేసెస్లో కూడా వి సీ ఈ కైండ్ ఆఫ్ గ్యాప్స్ వెన్ దే ఆర్ దేర్, ద ఛాన్సెస్ ఫర్ ద చైల్డ్ టు గెట్ ఇన్ టు దీస్ యాక్టివిటీస్ విల్ బీ హై అన్నమాట. రైట్. పిల్లలే కాదు, పెద్దవాళ్ళు టీనేజర్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళు కూడా అంటే
ఇప్పుడు మనం ఇంతకు మాట్లాడుకున్న కిల్లింగ్ గేమ్స్ కావచ్చు, లేకపోతే వీడియో గేమ్స్ పబ్జి ఇలాంటివి చాలా వస్తున్నాయి, లేకపోతే 18+ గేమ్స్ కావచ్చు, ఇలాంటివి చాలా ఉన్నాయి. సైట్ ఎంతవరకు కంట్రోల్ చేస్తున్నా సరే ఎందుకు అంటే యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు? ఇది బ్యాడ్ అని చెప్పి ఎందుకు అలా యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు? యాక్సెప్ట్ చేయలేకపోవడానికి ఫస్ట్ థింగ్ ఈజ్ ఇంటర్నల్ కారణాలు, ఎక్స్టర్నల్ కారణాలు అంటాము. ఇంటర్నల్ కారణాలు ఏంటంటే ఇది ఒక నార్మేటివ్ బిలీఫ్గా అయిపోయింది. హే అందరూ చేస్తున్నారు, నేను చేస్తున్నాను. సో ఆ యాక్సెప్టబిలిటీ ఆఫ్ ఏమంటారు, గేమ్స్ ఆర్ ఓకే టు ప్లే. దెన్ అదర్ థింగ్ ఈజ్ ల్యాక్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, రైట్ ఇన్ఫర్మేషన్. మనకి ఇప్పుడు ఇంత తెలుసు మాదక ద్రవ్యాలు డేంజర్ అని, బట్ ఎందుకు వాడుతున్నారు అది కూడా పిల్లల్లో ఎందుకు మొదలవుతుంది అంటే ల్యాక్ ఆఫ్ ప్రాపర్ రైట్ ఇన్ఫర్మేషన్ లేకపోవడం కూడా. ఇంకోటి డిజిటల్ ఎటికెట్ అనేది తెలియకపోవడం. అంటే ఎక్కడ నేను ఆపాలి, ఎంతవరకు చేయాలి, ఎక్కడ నుండి నేను వీన్ ఆఫ్ అయిపోవాలి, కట్ ఆఫ్ అయిపోవాలి అన్నది డిజిటల్ లిటరసీ నౌ ఆ కాన్సెప్ట్ ఇప్పుడు వస్తుంది. సో అది లేకపోవడం, ల్యాక్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఇంకోటి దీనిలో ఉన్నటువంటి అంటే ఇదొకటి వ్యసనంగా పరిగణించకపోవడం కూడా. నేను ఆడినంతసేపు ఆడి వచ్చేస్తాను అన్న కైండ్ ఆఫ్ బిలీఫ్ ఆల్సో విల్ దే ఫీల్. అంటే పర్సీవ్డ్ రిస్క్ దే సీ లెస్. నేను అలా వాళ్ళ కాదు, ఐ నో హౌ టు కమ్ అవుట్ అనే అందరూ వెళ్తారు. నో బడీ వాంట్స్ టు గెట్ అడిక్టెడ్ అండ్ దెన్ గో. సో దే ఫీల్ ఐ విల్ టేక్ ప్లెజర్, కమ్ అవుట్. బట్ హౌ ఐ ఎంగేజ్ అండ్ వాట్ ఆర్ ద డిఫరెంట్ ఫ్యాక్టర్స్ ప్లేయింగ్ అ రోల్ అక్కడ అన్నది అక్కడ దట్ బికమ్స్ అ క్వశ్చన్ అక్కడ. సో ఇలాగా అంటే ఇది కొద్దిగా రిస్క్ అని తెలిసినా కూడా పీపుల్ ఆర్ రెడీ టు టేక్ అ రిస్క్ థింకింగ్ దిస్ రిస్క్ ఐ కెన్ అవాయిడ్ అని. సో దాన్ని పర్సీవ్డ్ రిస్క్ అంటాం మేము. ఆ లో ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువగా, నాట్ ఎవ్రీ చైల్డ్ గెట్స్ ఇన్ టు దట్. ఎప్పుడైతే ల్యాక్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, ల్యాక్ ఆఫ్ పేరెంట్ అంటే కూటమిగా లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆర్ ప్లేయింగ్ అ రోల్. ఇంకోటి నెగటివ్ ఇమోషన్స్ని కోపింగ్ మెకానిజం అంటే ఎస్కేపిజం ఫ్రమ్ రియాలిటీ. లాట్ ఆఫ్ ఇందాక మీరు ఒకళ్ళు అడిగారు లో సెల్ఫ్ ఎస్టీమ్ అంటే ఒక అబ్బాయి డెల్టా కేస్, దిస్ బాయ్ హీ ఫీల్స్ తనకి వ్యాలిడేషన్ అంతా కూడా ఈ గేమ్ ఆడి విన్ అయ్యి దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ ఆ పర్టికులర్ గేమ్ వాజ్ కీపింగ్ అ లీడర్ బోర్డ్. ఈ వారం విన్నర్ దిస్ బాయ్. సో he is getting popular అంటే nobody knows what his reality where he felt అంటే low self esteem in reality అక్కడ అతనికి high self esteem వచ్చింది. సో to escape from the reality they feel this is good, this is giving me what I want. నాకు ఒక గుర్తింపు వస్తుంది, ప్రైజెస్ వస్తున్నాయి, I become popular, నన్ను అందరూ గుర్తిస్తున్నారు అండ్ దట్ సెన్స్ ఆఫ్ ఫుల్ఫిల్మెంట్ అతనికి ఆ గేమింగ్లో వచ్చింది. సో వేర్ he started feeling this is my life. అండ్ ఇక్కడ వచ్చినంత హ్యాపీనెస్ నాకు రియల్ లైఫ్లో పీపుల్ డోంట్ టాక్ టు మీ, నేను ఐసోలేటెడ్గా ఉంటాను, నేను ఇంట్రోవర్ట్, నేను షైగా ఫీల్ అవుతాను, ఐ డోంట్ వాంట్ టు మేక్ అ కనెక్షన్. ఇక్కడ ఐ కెన్ టాక్ ఎనీథింగ్. సో దట్ కైండ్ ఆఫ్ ప్లాట్ఫామ్ దిస్ పర్టిక్యులర్ గేమింగ్ జోన్ ఈజ్ గివింగ్ మీ అని. సో ఇలాంటివన్నీ కూడా కారణాలు వై పీపుల్ గెట్ అట్రాక్టెడ్ దో దే ఫీల్ risk is there but they don't feel it is a risk at all. సో అలాగా చాలామంది ట్రాప్ అయ్యి సైబర్ బులింగ్కి, సైబర్ స్టాకింగ్కి గురైనటువంటి పిల్లలు కూడా ఉన్నారు. ఐ మీన్ అంటే వీ టాక్ దాట్ యాజ్ అ కాన్సిక్వెన్సెస్. అయితే ఇప్పుడు మీరు చెప్పిన విధంగానే చూసుకుంటే అంటే ఇప్పుడు మనం ఇంతకుముందు వర్చువల్ కిల్లింగ్స్ మనం చాలా చూసాము. అంటే అలాగా మైండ్ సెట్ అలా మారిపోతుంది. లేకపోతే చాలా వీడియోస్లో చూస్తాం పబ్జి ఆడితే ఇలా అయిపోతారని చెప్పి వాళ్ళకి కొంచెం అంటే ఒక అబ్నార్మల్గా బిహేవ్ చేయడం మనం చూస్తుంటాం. అది నిజంగా జరుగుతుందా మేడం అలా? ఎందుకంటే దేర్ ఈస్ సంథింగ్ కాల్డ్ అ గ్రూమింగ్ అంటాం. ఏమవుతుందంటే వెన్ యూ ఇంటరాక్ట్ విత్ దోస్ పీపుల్ యూ స్టార్ట్ షేర్డ్ బిలీఫ్స్. అంటే వాళ్ళు ఏం నమ్ముతారో అవి నిజంగా నేను నమ్మడం అనేది అవుతుంది. అండ్ నాకు వాళ్ళు దే బికమ్ మోర్ ఇంపార్టెంట్ టు మీ దెన్ మై పేరెంట్స్. సో అలాగా ఎక్కువగా సైబర్ బుల్లింగ్ లేకపోతే స్టాకింగ్ లేకపోతే గ్రూమింగ్ హ్యాపెన్స్ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ వేర్ చిల్డ్రన్ బిలీవ్ వాట్ అదర్ పర్సన్ ఈజ్ సేయింగ్. నువ్వు అసలు ఎంత అంటే అసలు నీ అంత లేరు, నీ స్కిల్ ఈజ్ టాప్ నాచ్. యాక్చువల్లీ అలాంటి కామెంట్స్ నేను రియల్ లైఫ్లో వినను. సో ఐ ఫీల్ ఐఎమ్ బీయింగ్ అప్రిషియేటెడ్ దేర్. వేర్ ఇన్ రియల్ లైఫ్ ఎక్కువగా పేరెంటింగ్ స్టైల్స్లో ప్రాబ్లం ఉన్నా కూడా
వేర్ ద చైల్డ్ని అంటే అలాంటి కారణాలు. సో దోస్ ఆర్ వల్నరబుల్ చిల్డ్రన్ వీ కాల్ ఇట్ యాజ్, వేర్ దే హ్యావ్ ఇష్యూస్ అండర్లైన్ కొన్ని డిజార్డర్స్ ఉంటాయి, లైక్ ADHD డిజార్డర్ ఉన్న ఇలాంటి కిడ్స్ ఎక్కువగా దే గెట్, ఎప్పుడు కూడా పేరెంట్స్ కరెక్ట్ చేస్తూ ఉంటారు, హై బెంచ్ మార్క్ పెడుతూ ఉంటారు, ఎప్పుడు కూడా కంట్రోలింగ్ పేరెంట్స్ ఉంటారు. సో అలాంటప్పుడు ఏంటంటే దే ఫీల్ దిస్ ప్లాట్ఫామ్ ఈజ్ మోర్ సేఫర్. అండ్ ఎవరైతే వీళ్ళని ల్యూర్ చేస్తున్నారో, ట్రాప్ చేస్తున్నారో, బికాస్ నో బడీ నోస్ ద రియల్ ఐడెంటిటీ. సో చిల్డ్రన్ ఎప్పుడు కూడా దేర్ ఏజ్ అంటే ఇవి కూడా వీ టీచ్ ఇన్ డిజిటల్ లిటరసీలోని బేసికల్లీ యూ డోంట్ రివీల్ యువర్ పర్సనల్ డేటా. సో ఎక్కువగా చిల్డ్రన్ ఎప్పుడైతే పర్సనల్ డేటా ఇస్తూ ఉంటారో, సో దే షేర్ థ్యాంక్ యూ సో మచ్, నేను ఎప్పుడు ఇలాంటి కామెంట్ వినలేదు అనగానే a person who is sitting there, a predator, knows how this child lacks that kind of attention. So నేను ఈ చైల్డ్ని ఈజీగా గ్రూమ్ చేయొచ్చు. సో వల్నరబిలిటీస్ని చూసేటువంటి ప్రెడేటర్స్ విల్ బీ ద ఆన్లైన్లో ఎక్కువగా ఉంటారు. సో దోస్ పీపుల్ విల్ స్టార్ట్ ట్రాపింగ్ దెమ్ and they can make you do anything because you started surrendering to them because you adore them. మనం ఇప్పుడు మాబ్ బిహేవియర్స్ ఎలా ఉంటాయి మనం చూస్తూ ఉంటాం. ఒక ఎలక్షన్ క్యాంపెయిన్ సంథింగ్ ఎనీథింగ్, పీపుల్ అరే అదేంటి, వై దే ఆర్ నాట్ థింకింగ్ లాజికలీ, హౌ కెన్ దే బికమ్ బ్లైండ్, దట్స్ కాల్డ్ మాబ్ మెంటాలిటీ బికాస్ సంబడీ ఈజ్ యూజింగ్ అవర్ వల్నరబిలిటీస్. సో ఇక్కడ అదే ప్లాట్ఫామ్లోని సంబడీ ఈజ్ యూజింగ్ ద వల్నరబిలిటీస్ ఆఫ్ ద చైల్డ్. అంటే చైల్డ్ని సడన్గా దే కీప్ అబ్జర్వింగ్ ద చైల్డ్ వాట్ దే ఆర్ డూయింగ్. అంటే ఇక్కడ గేమ్స్లోని జస్ట్ ఆడడమే కాదు, పీపుల్ స్టార్ట్ చాటింగ్, పీపుల్ స్టార్ట్ షేరింగ్. సో ఆ చాటింగ్లో షేరింగ్లోని కూడా you see a lot of things what is happening, you know, when they are getting attracted to whom in that. So all these are you know the other aspects happening in this online gaming. జస్ట్ వెళ్ళి ఆడి వచ్చేయడం వరకు కాకుండా దెర్ ఈస్ ఇంటరాక్షన్ హ్యాపెనింగ్, యు ఆర్ కనెక్టింగ్ విత్ ద పీపుల్. ద మోర్ యూ షేర్ యువర్ ఇన్ఫర్మేషన్, ద మోర్ యు ఆర్ బికమింగ్ వల్నరబుల్ ఫర్ ద అదర్ parties to take advantages. That is a time where they start doing what other people wants you to do. ఓకే. అయితే మ్యామ్ కొంతమంది పిల్లల్లో అంటే షై ఫీలింగ్ ఎక్కువగా ఉండడము, ఎవరు కనిపించినా మాట్లాడకపోవటము, లేకపోతే ఇంట్రోవర్ట్స్ అంటారు కదా, సో ఇలాంటి అంటే పర్సనాలిటీ ఉన్న పిల్లలు ఎక్కువగా ఎడిక్ట్ అయ్యే ఛాన్స్ ఉందా వీడియో గేమ్స్? యా, బికాస్ ఇక్కడ ఎస్టీమ్ లెవెల్స్ హై అవుతున్నాయి, సంబడీ ఈస్ ప్రైజింగ్ యూ, విచ్ జనరల్గా అవ్వట్లేదు. సో అది డెఫినెట్లీ అదొక వల్నరబుల్ ఫ్యాక్టర్. సో అందుకనే మన ఇప్పుడు ఎడ్యుకేషన్లోని లైఫ్ స్కిల్స్లోని మన CBSE కరికులం హ్యాస్ బాట్ 10 ఇంపార్టెంట్ లైఫ్ స్కిల్స్. ఆరోగ్యకరంగా ఉండాలి అంటే ద చైల్డ్ హ్యాస్ టు అక్వైర్ దీస్ అలాంగ్ విత్ ద ఎడ్యుకేషన్. దానిలో ఒక ఇంపార్టెంట్ సెల్ఫ్ ఎస్టీమ్. ఎక్కువగా సెల్ఫ్ ఎస్టీమ్, నెగిటివ్ సెల్ఫ్ కాన్సెప్ట్, నెగిటివ్ సెల్ఫ్ ఇమేజ్ ఉన్న చిల్డ్రన్ దే ఆర్ మోర్ వల్నరబుల్ ఫర్ లాట్ ఆఫ్ క్రైమ్స్. దే ఆర్ ఈజీలీ ట్రాప్డ్, దే ఆర్ ఈజీలీ వల్నరబుల్, దే ఆర్ ఈజీలీ బీన్ బులీడ్, and they get into the mental health disorders in a later stage. ఎందుకంటే they don't respect themselves, they don't value themselves. So that is a very important. ఇలాంటి వాటిల్లో కూడా ట్రాప్ అవ్వగలగడానికి that becomes one of the prominent underlying factor. సో అదే విధంగా డాక్టర్ గారు కొంతమంది గేమర్స్ ఎవరైతే గేమ్ డిజైనర్స్ ఎవరైతే ఉంటారో అంటే వాంటెడ్లీ పిల్లల్లో అంటే ఆ ఎడిక్షన్ని పెంచడానికి కొన్ని గేమ్స్ డిజైన్ చేస్తారు అని చెప్పుకోవచ్చా మనం? డెఫినెట్లీ ఎంగేజింగ్ ఉంటేనే కదా ద చైల్డ్ విల్ నాట్ గో అవే ఫ్రమ్ ద గేమ్. సో ఇందాక చెప్పాను దెర్ ఆర్ లాట్ ఆఫ్ లూట్ బాక్సెస్ అంటాం, అంటే పుష్ నోటిఫికేషన్స్ అంటాం. సో ఇలాంటివన్నీ ఎందుకు చేస్తారు అంటే ఇట్ ఈస్ అపీలింగ్ టు ద చైల్డ్ ఫీల్స్ హే ఐఎమ్ గెట్టింగ్ దిస్, ఐఎమ్ ఎర్నింగ్ దిస్. అండ్ మైక్రో మానిటైజేషన్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. 45 రూపీస్కి యూ కెన్ బై దిస్ ప్యాకేజ్. సో వన్స్ అపాన్ ఎ టైమ్ ఈవెన్ ఐ వాజ్ దట్ కైండ్ ఆఫ్ ఎ పేరెంట్ వేర్ ఐ బాట్ మై సన్ వాజ్ నువ్వు ఏమైనా చేసేస్తాను, ఐ వాంట్ దిస్ బికాస్ ఐ నీడ్ టు కీప్ దట్ డైనోసార్ ఇన్ మై జురాసిక్ పార్క్. దట్ వాజ్ అ కైండ్ ఆఫ్ అ గేమ్. సో ఓకే, దట్ ఈస్ అ యూనిక్ ఫీచర్స్ ఇట్ హ్యాస్ గాట్. అంటే the more you play, ippudunna designing, I'm talking this about 8 years back ankondi, but right now if you see AI has come into the picture, so it reads you what you like, so and it starts giving you that kind of there is some movie I have seen ante it keeps on changing.
అంటే ఏఐ తోనే డిజైన్ చేసిన గేమ్. ఇట్ స్టార్ట్స్ అండర్స్టాండింగ్ ద పర్సన్ హూ ఈస్ ప్లేయింగ్ అండ్ ఇట్ స్టార్ట్స్ గివింగ్ యూ వాట్ యూ వాంట్. సో అంటే ఇట్ ఈస్ నాట్ అ డిజైన్డ్ వన్, ద డిజైన్ కీప్స్ చేంజింగ్ అకార్డింగ్ టు ద సబ్జెక్ట్, అంటే a person who is playing. So ఇక్కడ that is where you start it starts understanding my behavior and it starts. సో ఎప్పుడైతే నాకు అనిపిస్తుంది దిస్ ఇస్ అండర్స్టాండింగ్ మీ, డెఫినెట్గా నాకు అనిపిస్తుంది నోబడీ ఇన్ ద వరల్డ్ కెన్ అండర్స్టాండ్ మీ ఎక్సెప్ట్ దిస్. సో ఐ వాంట్ టు బీ ఎంగేజ్డ్, ఐ వాంట్ టు స్పెండ్ మోర్ టైమ్ దేర్, ఐ వాంట్ టు డూ ఇట్ మోర్ అండ్ మోర్. సో గేమింగ్ డిజైనింగ్ కూడా అలానే ఉంటుంది. మోర్ ఇట్ ఈస్ ఎంగేజింగ్ అండ్ మోర్ ఇట్ ఈస్ రివార్డింగ్. That is where it keeps making people not to go out of that. ఓకే. అయితే చాలా మంది పిల్లలు మనం చూస్తూ ఉంటాం మేడం తరచు, అంటే నేను పర్సనల్గా చాలా మందిని చూశాను. ఇంకా వాళ్ళు పేరెంట్స్ని కొట్టడం ఒకటే తక్కువ, ఆ వీడియో గేమ్స్ ఆపేమనంగానే వాళ్ళు చాలా కోపంగా అగ్రెసివ్ అయిపోవడం, లేకపోతే చాలా అంటే వియర్డ్గా బిహేవ్ చేయడం చేస్తుంటారు. అంటే దేనివల్ల, అది దేనికోసం అంటారు? ఎప్పుడైతే ఇది డిజార్డర్ అంటాం కదా, ఎడిక్షన్లో ఏమవుతుందంటే ఎప్పుడైతే మనకి ప్లెజరబుల్ యాక్టివిటీ నుండి వాళ్ళని ఇఫ్ యూ సెపరేట్ దెమ్, ఎప్పుడైతే అలా అవుతుందో విత్డ్రాల్ సిమ్టమ్స్ అంటాం. సో యూజువల్లీ గేమింగ్ ఈ అడిక్షన్ ఉన్నటువంటి పిల్లల్లోని వీ సీ దట్ ఇరిటబిలిటీ, కోపం ప్రదర్శించడం, దెన్ టాంట్రమ్స్, అండ్ వాళ్ళు ఏంటంటే ఎంత అగ్రెసివ్ అవుతారు అంటే దే డోంట్ ఈవెన్ ఇంపల్సివ్గా. వీ హ్యావ్ సీన్ కేస్ వేర్ దిస్ బాయ్ స్టార్టెడ్ హిట్టింగ్ హిజ్ మదర్. ఎందుకు అంటే సడన్గా షీ స్టాప్డ్ ఎవ్రీథింగ్, షీ షట్ డౌన్ ద ల్యాప్టాప్, టుక్ ఇట్ అండ్ దెన్ పుట్ ఇట్. సో హీ ఫెల్ట్ నేను విన్ అవుతున్నాను, నేను ఫస్ట్ పొజిషన్, ఐఎమ్ ప్లేయింగ్, నువ్వు ఇంటరప్ట్ చేసావు, నువ్వు ముందు చెప్పలేదు. సో దే ఆర్ సో ఆబ్సెస్డ్ అబౌట్ దట్ పర్టిక్యులర్ గేమ్. హీ డింట్ అండర్స్టాండ్ వాట్ ఈస్ ద టైమ్, వాట్ ఈస్ మదర్ ఈస్ టెల్లింగ్, వై షీ హ్యాస్ డన్. అంటే అంత ఆలోచించేటువంటి పూర్ ఇంపల్స్ కంట్రోల్ ఉంటుంది ఎక్కువగా. అంటే ముందు వెనక ఆలోచించకుండా దే జస్ట్ డూ సర్టన్ యాక్టివిటీస్. అండ్ దిస్ బాయ్ ఆల్సో వెంట్, అంటే ఇంట్లో వెళ్ళిపోయాడు కూడా జస్ట్ టు కోపంతోని. సో పేరెంట్స్ వర్ లిటరలీ వరీడ్ అబౌట్ హిమ్. ఎందుకలా అంటే నార్మల్గా అయితే ఆ చైల్డ్ ఎవరు కూడా సేఫ్టీ ఇష్యూస్ వల్ల నోబడీ వాంట్స్ టు వాక్ అవుట్ ఆఫ్ ద హౌస్ జస్ట్ లైక్ దాట్. అంటే ఆ పూర్ ఇంపల్స్ కంట్రోల్ ఈస్ వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్. ఎప్పుడైతే ఈ గేమ్ ఎంగేజింగ్ బిహేవియర్స్ని మనం ఇంటరప్ట్ చేసినప్పుడు వచ్చేటువంటి సిమ్టమ్స్ ఇవన్నీ కూడా. కొంతమంది అయితే డిప్రెస్డ్ అయిపోతారు, నెగిటివ్ ఇమోషనల్ స్టేట్స్ వస్తాయి, దే ఫీల్ దట్ లైఫ్ ఈజ్ ఇంకా నో మోర్ మీనింగ్ఫుల్ లేదు నా లైఫ్. సో అలాగా డిప్రెస్ అయిపోయిన పీపుల్ ఉంటారు. అండ్ యూ సీ ద చిల్డ్రన్ గెటింగ్ మోర్ యాంగ్షియస్ అండ్ స్లీప్ లేకపోవడం, అది చేస్తున్నా స్లీప్ ఉండదు, తీసేయడం వల్ల బికాస్ ఆఫ్ ద obsession they have about the gaming. సో ఇవన్నీ కూడా విత్డ్రాల్స్ అంటాం. సో ఎప్పుడైతే ఇది డిజార్డర్గా మారుతుందో నార్మల్ గేమింగ్ ప్రాసెస్, అలాంటప్పుడు మనము ఒక ఇంటర్వెన్షన్ ఈజ్ ఇంపార్టెంట్. సైకాట్రిక్ ఆర్ సైకలాజికల్ ఇంటర్వెన్షన్ ఈజ్ ఇంపార్టెంట్ ఇలాంటి కేసెస్లో. ఓకే మ్యామ్, ఈ అంటే ఎస్పెషల్లీ ఈ అడిక్షన్ వల్ల పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సొసైటీ నుంచి సపరేట్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? సొసైటీ నుండి సెపరేట్ అంటే దే బికమ్ ఐసోలేటెడ్ అంటున్నారా? సో ఆబ్వియస్లీ ఎప్పుడైతే ఈ గేమింగ్ ఈ ప్రపంచంలో వెళ్ళిపోయిన తర్వాత దే ఆర్ ఐసోలేటెడ్ డెఫినెట్లీ. అంటే వాళ్ళకి రియల్ ఫ్రెండ్స్ కంటే కూడా ఇక్కడ ఈ దీనిలో ఉండేటువంటి వాళ్ళు దే బికమ్ మోర్ కంపాటబుల్ ఫర్ దెమ్, ఎందుకంటే దే షేర్ ద సేమ్ ఐడియాలజీ. సో ద రియల్ రిలేషన్షిప్స్ నుండి దూరంగా వెళ్ళిపోవడం అనేది మనం ఎక్కువగా వీళ్ళలో చూస్తూ ఉంటాం. అండ్ దే ఆల్సో స్లోలీ గెట్ డీవియేటెడ్ ఫ్రమ్ ద ఫ్యామిలీ గ్యాదరింగ్స్, ఫ్యామిలీ రిలేషన్షిప్స్. అండ్ అకాడమికల్లీ ఆల్సో దే డోంట్ షో ఎనీ ఇంట్రెస్ట్ బికాజ్ ఇదే ఒక వరల్డ్ అయిపోతుంది వాళ్ళకి. సో దట్ ఈస్ సంథింగ్, యా డెఫినెట్లీ దే బికమ్ ఐసోలేటెడ్. ఓకే, సో మనం పిల్లలు అసలు వీడియో గేమ్స్కి ఎందుకు వ్యసనం అంటే ఎందుకు అడిక్ట్ అవుతున్నారు అని మాట్లాడుకున్నప్పుడు ఎక్కువ కీ రోల్ ప్లే చేసేది మాత్రం పేరెంట్సే. పేరెంట్స్ తర్వాత ఎక్కువగా
ఆ రోల్ ప్లే చేసేది ఎవరైతే టీచర్స్ ఎవరైతే వాళ్ళు ఉంటారో వాళ్ళు. టీచర్స్ ఎలా ఐడెంటిఫై చేయాలి మేడం ఈ ఇందాకే మనం ఇండికేటర్స్ చెప్పుకున్నాము, అండ్ పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ హౌ టు ఐడెంటిఫై అన్నది. స్కూల్ లెవెల్లోని ఇఫ్ చైల్డ్ మిస్సెస్ అసైన్మెంట్స్ చేయట్లేదు, నిద్రపోతున్నాడు, లేకపోతే చీకాగ్గా ఉంటున్నాడు, ఎంగేజ్ అవ్వట్లేదు, అండ్ గ్రూప్ యాక్టివిటీస్లోని అంటే యాక్టివ్గా ఉండట్లేదు చైల్డ్, ఇంతవరకు బాగా ఉండేవాడు ఇప్పుడు తగ్గిపోయాడు అంటే ఆల్ దీస్ ఆర్ ఇండికేటర్స్. అదే కాకుండా కొద్దిగా సేమ్ యూనో స్కూల్ యూనిఫామ్ నీట్గా లేదు, తల దువ్వుకోవట్లేదు, అండ్ హైజీనిక్గా కనపడట్లేదు, అండ్ స్కూల్లో ఎక్కువగా నిద్రపోతున్నాడు, అలసిపోతున్నాడు, అండ్ యాక్టివ్గా ఉండట్లేదు అంటే టీచర్స్ హ్యావ్ టు ఇంటరాక్ట్ విత్ ద పేరెంట్. ఏమైనా ప్రాబ్లం ఉందా? యూజువలీ మనకు వచ్చే ఫస్ట్ డౌట్ ఏంటంటే ఫిజికల్ హెల్త్ ఏమైనా ఇష్యూ ఉందా. సో ఇంటరాక్ట్ విత్ ద పేరెంట్స్. సో ఆ ఇంటరాక్షన్ ఏం చేస్తుందంటే ఇట్ విల్ రిజాల్వ్ సర్టన్ ఇష్యూస్. అంటే డిలే చేయదు, అంటే చైల్డ్కి ఏమైనా ప్రాబ్లం ఉంటే ముందు దశలోనే మనం గుర్తించవచ్చు. పేరెంట్ కూడా ఇందాక చెప్పాను ఇండికేటర్స్, ఎప్పుడైతే సీక్రెటివ్ బిహేవియర్స్ ఉన్నాయి, బిహేవియర్ ఇష్యూస్ ఉన్నాయి, ఇంపల్స్ పూర్గా ఉంది, పూర్ ఇంపల్స్ కంట్రోల్ ఉంది, అండ్ హైజీనిక్గా ఉండట్లేదు, అండ్ నాట్ పేయింగ్ అటెన్షన్ టు వాట్ ఎవర్ సంబడీ ఈస్ టెల్లింగ్ హిమ్, అండ్ ఎప్పుడు కూడా రూమ్లోనే ఉండడానికి ప్రిఫర్ చేస్తున్నాడు, ఆల్ ద టైమ్ హీఈస్ విత్ ద ఫోన్ ఆర్ గ్యాడ్జెట్. ఆల్ దీస్ ఆర్ లైక్ ఇండికేటర్స్ సంథింగ్ ఈజ్ నాట్ ఓకే విత్ ద చైల్డ్. సో ఇండికేటర్స్ తెలుసుకోవడం వల్ల ఉపయోగం ఏంటంటే మొదటి దశలో ఎప్పుడైతే మనం గమనిస్తామో వెంటనే మనము వీ కెన్ టేక్ సర్టన్ యాక్షన్స్ టు ప్రివెంట్ గెటింగ్ ఇన్ టు ద డీప్, అంటే ఒక వ్యసనము అయ్యే లోపల మనము అట్లీస్ట్ వీ కెన్ పుల్ ద చైల్డ్ బ్యాక్ టు ద నార్మల్సీ. ఎప్పుడైతే మధ్య దశ చివరి దశకు వెళ్ళిపోతుందో దేర్ ఈజ్ రీహాబిలిటేషన్ వెళ్ళాల్సి వస్తుంది. అంటే హీ ఈస్ డీప్ ఇన్ టు ఇట్ నౌ ద ఛాన్సెస్, అంటే కాన్సిక్వెన్సెస్ ఎక్కువ ఉంటాయి దానివల్ల, అంటే నష్టాలు ఎక్కువ ఉంటాయి. అన్ని నష్టాలు మనం పరిపూర్ణించాలి. లైక్ 1 academic year చైల్డ్ పోగొట్టుకున్నాడు, దట్ బికమ్స్ అ మెంటల్ హెల్త్ ఇష్యూ లేటర్. ఎందుకంటే అందరు ముందుకెళ్ళిపోతున్నారు, నేను వెళ్ళలేకపోతున్నాను. దట్ మేక్స్ హిమ్ బికమ్ డిప్రెస్డ్ and anxious and he doesn't want to face the world. So that becomes another problem. సో అంటే ఎప్పుడైతే మనము ఈ ఇండికేటర్స్తో ఎర్లీగా మనం గుర్తించగలిగితే ఇమీడియట్గా మనకి కావాల్సిన సహాయం సైకలాజికల్ హెల్ప్ ఉంటుంది. వీ కెన్ టేక్ దట్ కైండ్ ఆఫ్ హెల్ప్ విత్ ఎనీబడి. అంటే ఇప్పుడు మనకి మెంటల్ హెల్త్ యూనో ప్రొఫెషనల్స్ ఆర్ మోర్ ఇన్ యూనో ఎవ్రీవేర్. సో యూ కెన్ టేక్ దట్ హెల్ప్ డెఫినెట్లీ ఇన్ ఎర్లీ స్టేజ్. The more you delay, the more the problem gets difficult to deal with, even for the professionals also. సో మేము ఫైనల్ క్వశ్చన్, చాలామంది తల్లిదండ్రులు మనం వాళ్ళు బాధపడుతున్నప్పుడు మనం చూస్తూ ఉంటాం, ఇలాంటి అంటే స్ట్రిక్ట్గా ఉండటం వల్ల, ఇలాంటివి ఇంప్లిమెంట్ చేయటం వల్ల, ఈ రూల్స్ ఏవైతే ఉంటాయో ఇంప్లిమెంట్ చేయడం వల్ల చాలామంది పిల్లలు పేరెంట్స్ని హేట్ చేయడం స్టార్ట్ చేస్తూ ఉంటారు. లేకపోతే ఐదర్ మదర్ ఆర్ ఫాదర్కి ఎక్కువ ఫేవరెట్ అవుతారు, ఎవరైనా ఒక్కరికే ఎక్కువగా ఫేవరిజం చూపిస్తారు. అలాంటి వాళ్ళు పేరెంట్స్ చాలా బాధపడుతుంటారు. ఇంత కఠినంగా ఉండటం వల్ల, అంటే అలా ఉండకుండా ఉండాలంటే పిల్లల దగ్గర ఎలాంటి పేరెంటింగ్ చేయాలి అసలు? ఎక్కువగా ఈ కాంటెక్స్ట్ ఆఫ్ గేమింగ్ అడిక్షన్లో ఐ టెల్ యూ, బేసికల్లీ పేరెంట్స్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, మనము సమస్య వచ్చిన తర్వాత రూల్స్ పెట్టడం అనేది కరెక్ట్ కాదు. చైల్డ్ ఈజ్ బార్న్ టు యూ. ఎప్పుడైతే మనం పెంచుతున్నామో ద చైల్డ్కి ఫస్ట్ నుండి ఒక సిస్టమాటిక్, అంటే ఒక ఫ్యామిలీ రూల్స్ అనేది, ఫ్యామిలీ డైనమిక్స్ అనేది హెల్దీగా ఉంచడం అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు పేరెంట్స్ ఇందాక అన్నారు, ఇద్దరు 2 విధాలుగా మాట్లాడితే చైల్డ్ విల్ టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ ద పేరెంట్ హూ విల్ టేక్ హిస్ సైడ్. సో అలాంటప్పుడు మనకి పేరెంట్స్లో కాన్ఫ్లిక్ట్స్ ఉంటాయి. అప్పుడు ఏంటంటే వీ షుడ్ నాట్ ఆర్గ్యూ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అ చైల్డ్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కేసులో ఏంటంటే మదర్ వాజ్ స్ట్రిక్ట్, ఫాదర్ సైడ్ ఏమైంది ఈరోజు హాలిడేనే కదా, లెట్ హిమ్ ప్లే, వాట్ ఈస్ దేర్. సో వాట్ హ్యాపెండ్ ఈస్ చైల్డ్ లెర్న్ దట్ దిస్ ఈస్ నాట్ అ రియలీ రూల్, అంటే ఐ కెన్ బ్రేక్ ఇట్, ఐ కెన్ వయలేట్ ఇట్ బై టేకింగ్ అ father's help. So even you want to give the child that break, okay you can play, but go back to your room, discuss, and then see that you both are on a same platform. Adi akkada parenting style is getting affected. నెక్స్ట్ వచ్చి ఓవర్ కంట్రోలింగ్ పేరెంట్స్, లేకపోతే బాగా అంటే కఠినంగా రూల్స్ పెట్టడము, అది చైల్డ్కి ఫ్లెక్సిబిలిటీ లేని రూల్స్. రిజిడిటీ ఈజ్ ఆల్వేస్ అ డేంజరస్ థింగ్.
సో చైల్డ్ ఏంటంటే అప్రోచబుల్ అవ్వడు, అంటే వాళ్ళకి ఏమైనా చెప్పాలి అనే అనిపించేటట్టుగా ఉండాలి పేరెంట్స్. అంటే మన చైల్డ్కి ఏమైనా ప్రాబ్లం ఉంటే హీ షుడ్ కమ్ అండ్ టాక్ టు అస్. అలాంటి ఎన్వైర్న్మెంట్ ఇవ్వలేనప్పుడు ఏమవుతుందంటే ద చైల్డ్ విల్ లుక్ ఫర్ ద సోర్సెస్ అవుట్ సైడ్. దట్ కెన్ బి అ గుడ్ సోర్స్ ఆర్ అ బ్యాడ్ సోర్స్. అంటే వీఆర్ లూజింగ్ అవర్ చైల్డ్ కనెక్షన్ అక్కడ. నెక్స్ట్ పేరెంట్ హ్యాస్ టు బి అన్ ఎగ్జాంపుల్. నేను చెప్పేది ఫస్ట్ నేను చేస్తూ ఉండాలి, దెన్ ఓన్లీ ద చైల్డ్ విల్ వాల్యూ వాట్ ఐఎమ్ సేయింగ్. సో ఆ రెస్పెక్ట్ అనేది అక్కడ వస్తుంది. దట్ ఈస్ అనదర్ థింగ్ పేరెంట్ హ్యాస్ టు అండర్స్టాండ్. ఇంకొకటి ఇక్కడ మన హౌస్ రూల్స్ క్రియేట్ చేసినప్పుడు ఇట్ హ్యాస్ టు బి మోర్ ప్రాగ్మాటిక్, అంటే అప్లికేబుల్ లా ఉండాలి. మన రూల్స్ ఒకలాగా, సొసైటీ ఇంకోలాగా. అంటే నో గ్యాడ్జెట్స్ ఎట్ ఆల్ అని అనలేము, బికాస్ దట్స్ వే టెక్నాలజీ చైల్డ్ విల్ బి యూజింగ్. అంటే ఒక సిస్టమాటిక్ టైం టేబుల్ ఒకటి చైల్డ్ హ్యాస్ టు క్రియేట్, వేర్ ఇట్ ఈస్ బికమ్ ఏ అలయన్స్. లైక్ ఓకే, నువ్వు చెప్పు హౌ యు ఆర్ స్పెండింగ్ ద టైమ్, అండ్ యూ హ్యావ్ టు సీ దట్ చైల్డ్ హ్యాస్ అ బ్యాలెన్స్ ఆఫ్ బోత్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్. ఓకే, నువ్వు ఇది చేస్తావా, ఐ విల్ సిట్ విత్ ద చైల్డ్, హౌ యు ఆర్ ప్లేయింగ్, వాచ్ ఇట్, అండ్ పేరెంట్స్ కూడా దే హ్యావ్ టు రీడ్ ద చాట్. అంటే ఆఫ్టర్ సర్టన్ ఏజ్ యూ కెనాట్ రీడ్, but yeah, as long as it is 8 years, 10 years, till 15, 16 years, at least you can read. So you know what the child is interacting what. And annitikante parents should be the first person to teach what is good, what is bad, dinivalla nashtam enti. And there is something called ee majjiloni digital detox concept is getting more and more famous right now. A lot of people are getting into. So have the digital detox days. Okay, weekend వచ్చిందా, ఓన్లీ ఎమర్జెన్సీ కాల్స్, దట్ టు వీ విల్ నాట్ ఎంగేజ్ అవర్ ఫోన్స్ ఇన్ అ బెడ్రూమ్. సో ఇలాంటివేవో అంటే ప్రాక్టికల్ సొల్యూషన్స్ యూ హ్యావ్ టు లుక్ ఇన్ టు ఇట్. పేరెంటల్ కంట్రోల్స్ అనేది ఒకటి పెట్టాలి. యూ హ్యావ్ టు బి విజిలెంట్. ఎందుకంటే మీరు ఇంత కష్టపడి డబ్బు సంపాదించి మీ చైల్డ్ని మంచి స్కూల్లో పెడుతున్నారు అంటే యూ ఆల్సో హ్యావ్ అ రోల్ టు ప్లే హౌ యువర్ చైల్డ్ ఈస్ గెటింగ్. సో ఇమీడియట్గా ఏమైనా ఇష్యూస్ ఉన్నా ఇమీడియట్గా ఇంటరాక్ట్ విత్ ద టీచర్ అండ్ దెన్ సీ దట్ ఎర్లీ స్టేజ్లో మనం సమస్యను ఐడెంటిఫై చేస్తేనే మనం ఈ సమస్యని పరిష్కార మార్గానికి తీసుకువెళ్ళచ్చు. చాలా ఎక్కువైపోయిన తర్వాత బ్రింగింగ్ ద చైల్డ్ బ్యాక్ బికమ్స్, అంటే దాంతో మనం పోగొట్టుకునేవి చాలా ఎక్కువ ఉంటాయి. సో అంతవరకు తీసుకువెళ్ళకుండా బీ విజిలెంట్, monitor your child, mostly healthy communication with the child, punitive attitude, judgmental attitude తోని చైల్డ్ని డీల్ చేయొద్దు. ఫ్రెండ్లీగా ఉండండి, ఎందుకంటే దట్ ఈస్ ద ఓన్లీ వే యూ కెన్ బ్రింగ్ ద చైల్డ్ టు యువర్ కాన్ఫిడెన్స్. సో ఇవన్నీ చేస్తే ఏంటంటే మనము గుర్తించవచ్చు మానసిక నిపుణులు ఉన్నారు. ఇఫ్ అట్ ఆల్ యూ ఫైండ్ ఎర్లీ స్టేజెస్లోని ఈ సమస్య ఉందని గుర్తిస్తే ఇమీడియట్గా టేక్ హెల్ప్. లిటిల్ బిట్ ఆఫ్ అవుట్ పేషెంట్ కౌన్సిలింగ్ హెల్ప్ చేస్తుంది చైల్డ్కి టు అండర్స్టాండ్, అవును నేను ఇవి చేస్తే ఎక్కడికి వెళ్తుంది అని సర్టన్ థెరపీస్ కెన్ హెల్ప్ దెమ్. సో థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది ఇన్ఫర్మేషన్. చాలా మంచి ఇన్ఫర్మేషన్ పేరెంట్స్కి అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదండి, ఇది వాళ్ళ మనోమిత్ర. మళ్ళీ వెళుతాం.